ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక దైనందిన సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము స్వామి యొక్క అవతార ప్రకటనోత్సవము, 2 దీపావళి ఆధ్యాత్మికత, 3 రుద్రము ప్రవచనము. ఈ రెంటిపై మనకు ఒక చీఫ్ గెస్ట్ గా ఇవాళ మన ఆహ్వానాన్ని మన్నించి మన వేదిక అంటే ధారావాహికంగా చెబుతున్నటువంటి శాస్త్రి గారిని ఈ రోజు మాత్రం ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి హోదాలో మనం ఈ రోజు ఆహ్వానించుకోవడం జరిగింది. దీపావళి పర్వదిన సందర్భంగా వారి యొక్క శుభాశీస్సులు, శుభకామనలు, శుభాభినందనలు మనం ఆశిస్తున్నాం. ఏఎస్బి ఆశిస్తోంది. అలాగే స్వామి యొక్క దివ్యాశీస్సులతో ఆ 3 సబ్జెక్టుల మీద ఈరోజు మరి సునిశ్చిత పరిశీలన, సురుచిర పరిశోధన, సులలిత ప్రవచనకర్త, పరిపూర్ణావతారి సత్యసాయితో ఆత్మానుసంధాన సుసంపన్నులు అయినటువంటి శ్రీమాన్ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారి చేత ఈరోజు మనం ఆశిస్తున్నటువంటి సత్సంగాన్ని మనం అందుకోబోయే ముందు మన ఎమ్మెల్యే సార్ ఒక శుభకామనలతో 2 మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారు తమ యొక్క ప్రవచనాన్ని ప్రారంభిస్తారు. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. సాయిరామ్ సార్. సాయిరామ్. సాయిరామ్. వాళ్ళు కాకతాళీయంగా వచ్చారు, మేము ప్రత్యేకంగా పెట్టుకోవాలి. భగవంతుడు అరేంజ్ చేసిన ప్రోగ్రామ్. ఇంకొకటి విషయం ఏంటంటే, యాక్చువల్ గా నేను నోట్బుక్ ఇవాళ తీయద్దు అనుకున్నాను. ఆల్రెడీ నిన్న డీటెయిల్స్ అని చాలా పెద్దగా రాసుకున్నాను. ఇవాళ తీయటం వల్ల తెలిసిందంటే టుడే 1940th డే అంటున్నారు. ఇదైతే కాకతాళీయంగా జరిగింది. ఇవాళ 1940 సంవత్సరంలో స్వామి అవతార్ డిక్లరేషన్ చేస్తే ఇవాళ 1940 సత్సంగం అంటే ఇవాళ. అంటే బుక్ ఓపెన్ చేయకపోతే తర్వాత రికార్డ్ చేసుకుందాం అనుకున్నాం భజన్స్. కొంచెం ఇదివరకైతే చాలా ఎప్పటికప్పుడు చేసామని కాస్త ఈ మధ్య చెప్పాను కదా, కొంచెం బాడీ కండిషన్ వల్ల ఐఎమ్ నోటింగ్. తర్వాత అమ్మాయి రికార్డ్ చేస్తోంది, అవన్నీ నోట్ చేస్తున్నాను. అటువంటిది అహం సత్యబోధక వేదిక మీద ఇది 6వ అవతార ప్రకటన దినోత్సవం, 6వ దీపావళి సార్. జనరల్ గా ఈ అవతార ప్రకటన గురించి మాట్లాడినప్పుడు నేను ఈ సత్యసాయి దివ్య చరిత్రే తీసుకుంటాను ముందు. తీసుకుని స్వామి యొక్క పూర్వావతారాలు చెప్పిన తర్వాత ఇక బ్రీఫ్ గా స్వామి అవతార డిక్లరేషన్ డే గురించి సత్సంగం చెప్తుండేవాడిని. దీపావళి ఫస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ అంటే కొంచెం తక్కువ, అప్పటికి 10-15 మందే ఉంటుంది. అప్పటికి 2020లో. సో అప్పుడు దీపావళి అంటే ఉదయం పూట పూజలు ఉంటాయని చెప్పి సాయంత్రం పూట చేసేవాళ్ళం. అంటే అప్పుడు పద్ధతి అదే సార్. ఉదయం పూట చాలా మంది పూజలు చేస్తుంటారు ఇక్కడ కృష్ణ పరమాత్మకి. మా పార్వతమ్మ వీళ్ళంతా చాలా సీనియర్స్ అన్నమాట. అప్పుడు చాలా చాలా అద్భుతంగా డెకరేట్ చేస్తారు వాళ్ళ ఇళ్లలో. ఇప్పుడు మా ఇంటి పైన కూడా 2 బహుశా వేస్తారు వాళ్ళు. ఆ గుమ్మం దగ్గర నుంచి ఆ పూజా మందిరం దాకా కృష్ణ పరమాత్మ యొక్క పాదముద్రలు వేస్తారు అనమాట చిహ్నాలు. పరమాత్ముడు కావాలంటే ఆయన పదముద్రలు మనం ఫాలో ద మాస్టర్ అంటే ఆయన పాదాలను బట్టి పట్టుకోవాలి మనం అంతే. అటువంటి ఈరోజు మీరు మాకు తెలియని పేరంటంగా వచ్చారు సార్. భగవంతుడు పంపించినారు. లేదు అంటే ఈరోజు సత్సంగం పెట్టుకోవాలంటే ఎవరైనా ఆహ్వానించుకోవాలి. ఇది అనుకోకుండా ఇది సోమవారం పడటము నాకు అనిపించింది. ఐ డోంట్ వాంట్ చేంజ్ ఇట్. తర్వాత ఇంకో రోజు మనం అరేంజ్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలు అలా చేసాం. బట్ దిస్ టైం మీ నోటనే అన్ని రకాల వినాలి అనే తాపత్రయంతో ఈ కార్యక్రమం ఈరోజు సార్. అందరికి సాయిరామ్ అండి. అందరికి చాలా ఆనందం. మీ అందరి సమిష్టి కృషి వలన ఈ 6వ యజ్ఞంలో 6వ సంవత్సరం చేసుకోవటం అంటే, ఒక వేదిక మీద 6 పండుగలు చేసుకోవటం అంటే నా ఆషామాషి ఏం కాదు. నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ సార్. దట్ ఈస్ ట్రూ. 6 సెలబ్రేషన్స్ ఒక పండుగ ఒకటే వేదిక మీద 6 పండుగలు చేసుకోవటం అంటే
నథింగ్ బియాండ్ స్వామి గ్రేస్. ఆయన తప్పితే ఆయనకు అనుగ్రహం తప్పితే మందేం లేదు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సాయిరామ్. అందరికీ నమస్కారం. అందరికీ స్వామి యొక్క అవతార ప్రకటనాపర దీపావళి పర శుభాకాంక్షలు. సో ఆల్రెడీ ఏ వరవడి నడుస్తోందో అదే వరవడిలో ఇవాళ స్వామి యొక్క తత్వాన్ని అవతార పరంగాను, జ్యోతిర్మయమైనటువంటి దీపావళి పరంగాను, రుద్రంలో 7వ అనువాకం మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ అనువాక పరంగాను, సోమవార పరంగాను, ఈ 4 పరాలుగా కూడా ఈ వివరాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుని గురించి, మనకి ఆ తత్వాన్ని గురించి, ఆ తత్వాన్ని మనం తెలుసుకునే విధానాన్ని గురించి 2 మాటలు చెప్తారు పెద్దవాళ్ళు. తత్వాన్ని గురించి ఏమన్నా ఏకం సత్ అంటారు. ఉన్నది ఒకే ఒక తత్వం. ఎన్నిసార్లు చెప్పినా తిరిగి తిరిగి దాన్నే అనేక రకాల్లో చెప్పుకోవటమే ఉంటుంది. అయితే ఎందుకు చెప్పుకోవటం? వేదవ్యాస మహర్షి చెప్పినా, భగవాన్ సత్యసాయి బాబా చెప్పినా, లేదు ఒక అతి సాధారణమైన చిన్న పిల్లవాడు చెప్పినా ఈ ఏకం సత్ ఒకే దాని గురించి చెప్పాలి. ఈ అనేక రకాలుగా చెప్పుకోవటంలో ప్రధానమైన ధ్యేయం ఏమిటంటే ముఖే ముఖే సరస్వతి. ఎవరి చేత భగవంతుడు ఏ క్షణాన్ని ఏం పలికిస్తాడో, ఎట్లా చెప్పిస్తాడో మనకి తెలియదు కాబట్టి అనేక రకాలుగా ఒకే పంచదారిని అనేక రకాల స్వీట్లు చేసుకు తిన్నట్టుగా మనం దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి 4 తత్వాల్ని సమన్వయం చేసుకుని ఆ ఏకం సత్ తత్వం ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలో తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఇవాళ యాదృచ్ఛికంగా 1940 కావటమే కాదు, ప్రాబబ్లీ అవతార ప్రకటన దినోత్సవానికి ద మోస్ట్ రైట్ డే ఇవాళ అని అనుకోవచ్చు. దాని గురించి డిస్కస్ చేసేదానికి మోస్ట్ రైట్ డే అని అనుకోవచ్చు. కారణం ఏంటంటే తిథి పరంగా చూసినా ఇవాళ చతుర్దశి అమావాస్య 2 కలిసినటువంటి రోజు. సంకల్పానికి అమావాస్య రేపు, యాక్చువల్గా రాత్రి పండగకి ఇవాళ. తిథి పరంగా ఇవాళ ఉన్నది చతుర్దశి. అంటే చతుర్దశి అమావాస్య యొక్క కాంబినేషన్ వచ్చింది. అంతేకాకుండా సోమవారం నాడు వచ్చింది. సోమవారం నాడు హస్త నక్షత్రం మీద, అంటే చంద్రుడి యొక్క నక్షత్రం మీద వచ్చింది. చాలా ప్రత్యేకమైనటువంటి విశేషమైన దినం కాలపరంగా కూడా. ఆదివారం సూర్యపరంగాను, సోమవారం చంద్రపరంగాను మనం చెప్పుకునే ఈ కాలతత్వంలో ఉన్నటువంటి జ్యోతిర్మయ తత్వాన్ని, అవతార ప్రకటన యొక్క ప్రధానమైన ధ్యేయమే మనని జ్యోతిర్మయ మార్గం వైపు నడిపించటం. ఈ కాలం యొక్క జ్యోతిర్మయ తత్వాన్ని, జ్యోతిర్తత్వాన్ని మనం తెలుసుకునే దానికి మోస్ట్ అనుకూలమైనటువంటి మోస్ట్ ఫెర్టైల్ టైం. మాసపరంగా చూసిన ఆశ్వయుజ మాసాన్ని మనం శక్తి మాసం, శక్తిపరమైన సాధనలకి అనుకూలమైన మాసంగా భావిస్తాం. ఆ మొదటి 9 రోజులు నవరాత్ర పరంగా సాధన చేస్తాం. ఆ మాసం చివరికి వచ్చేటప్పటికి ఈ నరక చతుర్దశి, దీపావళి ఈ మాదిరిగా దీన్ని సాధన చేస్తాం. ఈ మాసం అయిపోతూనే ఇమ్మీడియట్ గా వచ్చేది కార్తీక మాసం. ఈ శివశక్తుల యొక్క జ్యోతిర్మయ తత్వానికి సమన్వయం చేసే రోజు కింద ఈ దీపావళి పండుగని మనం భావించాలి. ఏమిటి దీపావళి పండుగ? విశ్వం అంతా ఉన్నది అష్టమూర్తి తత్వంగా మనం చెప్పుకున్నది. విశ్వం అంతా ఉన్నది ఒకే ఒక శివశక్తి. అష్టమూర్తి తత్వంగా విశ్వం అంతా వ్యాపించి ఉన్నది. దాన్ని అనుభవంలోకి తెచ్చుకునే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ డే ఏదన్నా ఉన్నది అనేటట్టయితే ఈ ఆశ్వయుజ కార్తీక సంధి కాలంలో వస్తున్నటువంటి మహత్తరమైనటువంటి దీపావళి పర్వదినంగా మనం దీన్ని భావించవచ్చు. సో అనుకోకుండా, అంటే యాదృచ్ఛికంగా వచ్చినట్టుంది. అంటే కాలంలో దెర్ ఇస్ నథింగ్ యాక్సిడెంటల్ ఇన్ ద యూనివర్స్. భగవంతుడి యొక్క సంకల్పానుసారం ఇవాళ ఈ అవతార ప్రకటన దినోత్సవం పట్టం కూడా విశేషమైంది. ఇందులో మీకు తెలియని కొత్త విషయం నేనేది చెప్పేది ఏది ఉండదు. కానీ ఆ తెలిసిన విషయాన్నే కొత్త యాంగిల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటట్టయితే అది సాధనాపరంగా మనకి అన్వయమై
అనేక రకాలుగా ఇంటర్నల్గా మనం దాన్ని ఆలోచించుకునేదానికి, తర్వాత అందులో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రధానమైన భావాన్ని ఒక్కొక్క సత్సంగంగా భావించుకునేది చెప్పుకునేదానికి కూడా అవకాశమైన విధానంగా దీని గురించి మనం ప్లాన్ చేద్దాం. ఆ విధంగా మనం మాట్లాడుకుందాం, చెప్పుకుందాం. ఇందులో ఇంకొకటి ఇవాళ ప్రధానంగా టచ్ చేయదలుచుకున్న పాయింట్స్ ఏమిటంటే, అవతారాలు రావటం, ఎప్పుడు అవతారం వచ్చినా సరే జగత్తుని ఉద్దీపింపజేసేదానికి, సాధకుల్ని ఉన్నత స్థితికి తీసుకుపోయేదానికి, జగత్ రక్షణకి అవతారాలు వస్తాయి. ఈ వివరాలు మనకి అనేక రకాలుగా చూస్తూనే ఉన్నాం. సో మిగతా అవతారాల కన్నా ఈ అవతారం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టి ఆ ప్రత్యేకతలు ఏమిటో పాయింట్అవుట్ చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఇవాళ. సాధారణంగా అవతారి అంటేనే అగ్రాహ్యత అని అర్థం. అవతారాన్ని గురించి మనం ఎప్పుడు పూర్తిగా ఎన్నడూ మనం అధ్యయనం చేయటం కానీ, తెలుసుకోగలగటం కానీ, భగవంతుడు ఎంతవరకు మనకి పర్మిట్ చేస్తాడో అంతవరకు మాత్రమే మనం దాన్ని సూచన తెలుసుకోగలుగుతాం తప్ప బియాండ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. ఈ పరంగా స్వామి చెప్పిన మాట గుర్తు చేసుకునేటట్టయితే, ఒక చీమ సప్త సముద్రాలు ఈది బయటికి రావటం ఒక అవతార తత్వాన్ని తెలుసుకోవటం కన్నా చాలా తేలికైన పని అంటంలో దాని యొక్క ప్రత్యేకత ఏమిటో మనకు అర్థమవుతుంది. శక్తిపరమైనటువంటి ఈ మాసంలో అవతార తత్వాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, చాలా ప్రాముఖ్యంగా మనం చెప్పుకునే అవతారాన్ని లలిత పరమేశ్వరి పరంగా మొట్టమొదటి శ్లోకంలోనే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అన్న పరంగా ఆ అవతారాన్ని ఏ మాదిరిగా జ్యోతిర్మయమైనటువంటి తన ఆకారాన్ని, తన తత్వాన్ని వ్యక్తం చేస్తుంది పరమేశ్వరుడు లేదా పరమేశ్వరి అనే భావాన్ని ఆ శ్లోకంలో మనం చూడొచ్చు. అంటే రుద్రపరంగా మనం చెప్పుకున్నప్పుడు చిదగ్ని సంభూతమైనటువంటి ఆ రుక్కుల పరంగా మొట్టమొదటి అనువాకంలో మనం చెప్పుకుంటాం. శివశక్తి స్వరూపానికి అసలు సిసలైనటువంటి వ్యక్త అవతారం ఇంతవరకు మనకి తెలిసిన వాటిల్లో ఏదైనా ఉన్నదైనట్టయితే అది కేవలం భగవాన్ శ్రీ సత్యసాయి. కాబట్టి ఇది మోస్ట్ యాప్ట్ గా మనం ఈ చిదగ్నికుండ సంభూత, ఆ చిదగ్ని రుక్కుల పరమైనటువంటి తత్వాన్ని స్వామి యొక్క అవతార ప్రకటన, అవతార తత్వానికి మనం ఆపాదించి అర్థం చేసుకోవచ్చు. దాని గురించి కనుక ఆలోచించేటట్టయితే 3, 4, 5 సత్సంగాల దాకా పోతుంది అది. రెండోది దేవి సప్తశతి ఎప్పుడో రాసిన మార్కండేయ మహర్షి రాసిన దానిలో ఆలోచించైతే అవతార తత్వాన్ని గురించి అది ఏం చెప్తుందంటే, దేవానాం కార్యసిద్ధార్థం ఆవిర్భవతి సాయదా అని చెప్తుంది. అంటే దైవ లక్షణ సంపన్నుల్ని యొక్క వాళ్ళ కార్యాలని సంపన్నం చేసేదానికి అవతారి సందర్భానుసారంగా రావటం అనే పరంగా చెప్తూ ఉంటుంది. దేవానాం అంటే కేవలం దేవతలు కాదు, దైవ లక్షణ సంపన్నులు. ఈ అవతారి తత్వాన్ని మనం తీసుకునేటట్టయితే స్వామి ఓపెన్ గా చెప్పిన మాట, వెంకోజా నన్ను పిలిచాడు, నేను వచ్చాను, వాళ్ళంతా మహానుభావులంతా పిలుస్తున్నారు, వాళ్ళంతా యతీశ్వరులు పిలుస్తున్నారు, వీళ్ళంతా పిలిచారు, అందుకోసం వచ్చాను అని చెప్తారు. కాబట్టి అది ఎంత ఆ దేవి సప్తశతి ఎప్పటిది, అది మార్కండేయ మహర్షి 7 కల్పాలు ఆయన యొక్క జీవితం. ఆ కల్పం అంటే ఏమిటో కూడా కొద్ది క్షణాల్లో చెప్తాను. 7 కల్పాల నుండి మార్కండేయ మహర్షి రాసిన సప్తఋషులు సంకలనం చేసినటువంటి దేవి సప్తశతిలో ఉన్నటువంటి మాటని ఈ అవతార ప్రకటనలో స్వామి ఏ మాదిరిగా తెలియచేశారన్న పరంగా కూడా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. రుద్రపరంగా దీన్ని అన్వయం చేసుకునేటట్టయితే రెండో అనువాకంలో మీకు చెప్పిన మంత్రాలు గుర్తుంటాయి. హిరణ్య బాహవే సేనాన్నే దిశాంచపతయే నమః, వృక్షేభ్యో హరికేశేభ్యో పశూనాం పతయే నమః, సస్పెంజరాయ త్రిశీమతే పథీనాం పతయే నమః, బభులుచాయ వ్యాధినే అన్నానాం పతయే నమః, హరికేశయోపతినే పుష్టానాం పతయే నమః అని ఈ 5 మంత్రాల్ని కూడా నమశివాయలో యా దగ్గర నుంచి నా దాకా అన్వయించుకుని చాలా వివరంగా ఆ 5 మంత్రాల్ని దాదాపు కొన్ని నెలలు చెప్పుకున్నాం మనం. అంటే ఈ అవతరణ అనేది పైనుంచి కిందకి దిగి రావటం అనేది ఎట్లా జరుగుతుంది అనేది రుద్రానికి, భగవతత్వానికి, అవతార దీనికి ఎట్లా సమన్వయించు అనేది దాని గురించి ఎన్ని సత్సంగాలు చెప్పుకోవచ్చో జస్ట్ యూ కెన్ ఇమాజిన్. గీత పరంగా మనం ఆలోచించేటట్టయితే గీత యదా యదా ఈ ధర్మశ్చ గ్లానిర్భవతి భారత అంటే ధర్మ రక్షణార్థం అవతారం వస్తుంది అని. ధర్మ రక్షణార్థం అవతారం వస్తుంది అనటానికి
ఇప్పుడు చెప్పినటువంటి ఈ 5 మంత్రాలు ఎట్లా ధర్మం ఒకటి, ధర్మాన్ని గురించి రెండో అనువాకంలో మనం చెప్పుకున్న మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, సాధారణంగా ధర్మం రక్షిత మాత్రమే మనం గుర్తు చేసుకుంటాం. సో ధర్మానికి హాని కనుక కలిగించేటట్టయితే ధర్మం వాడిని శిక్షిస్తుంది. అదే మాదిరి ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళని రక్షిస్తుంది. అది ధర్మం యొక్క లక్షణం అనే మాటని అనుసంధానం చేసుకుంటూ ఎట్లా అవతారి మన స్థాయికి అంటే జీవ ప్రజ్ఞ స్థాయికి ఏ మాదిరిగా దిగి వస్తుంది. స్వామి చెప్పిన మాట కూడా అవతారం అంటే ఏమిటి? దైవ ప్రజ్ఞ జీవ ప్రజ్ఞ స్థాయికి దిగి రావటమే. ఆ మాట చెబుతూ స్వామి చెప్పిన ఇంకొక సూచన మనం మర్చిపోకూడదు. తల్లి కిందకి వంగి నేల మీద పొరలాడుతున్న బిడ్డని పైకెత్తేదానికి ప్రయత్నం చేయటంలో ధ్యేయం పిల్లవాడిని పైకెత్తటమే తప్ప పిల్లవాడికి లొంగిపోవటం కాదు అన్న మాటని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ అవతార ప్రకటన అనేది ఈ మాదిరిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అవతారాల సంఖ్యాపరంగా మనం ఆలోచించే సాధారణంగా దశావతారాలు అనే మాట లోకా సమస్త సుఖినో భవంతులాగా మనకి మనసులో ముద్ర పడిపోయినది. లోకా సమస్త నిజమే అయ్యేటైతే సమస్త లోకాస్ కింద ఎందుకు మా స్వామి మార్చారు? ఒక్కసారి ఆలోచించండి. పురాణాల్లో దశావతారాలను మనం చెప్తాం, వింటూ ఉంటాం. అదే పురాణాలు కొంచెం డీప్గా పరిశీలించేసేటట్టయితే విష్ణుమూర్తి యొక్క 21 అవతారాల గురించి చెప్తుంది. ఏమిటి దాని అర్థం? సో 21 అవతారాల గురించి చెప్పడంలో అర్థం ఏంటి? దశావతారాలు కాదు, అవతారాలు అసంఖ్యాకం అనే మాటని ఇండైరెక్ట్ గా పురాణాలు చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ అసంఖ్యాకమైనటువంటి అవతారాలని ఈ 10 అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే దశ దిశల్లో ఏ మాదిరిగా అయినా రావచ్చు, దశ స్థాయిల్లో ఏ స్థాయిలో అయినా రావచ్చు. ఈ దశత్వాన్ని మానవ గర్భస్థ శిశువు 9 నెలలు పూర్తి చేసి 10వ మాసంలో బయటకు పూర్తిగా సంపూర్ణత వికసించినట్టుగా మీ సంపూర్ణత్వం కోసం మీకు ఏర్పడి తీర్చడానికి వస్తున్న అవతారం అన్న పరమైన అవగాహనగా అవతారాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ అవతారాలని మనం కర్మ అవతారాలు, మనమంతా కర్మ అవతారాలు. మనని ఉద్ధరించి మన గైడ్ చేసేదానికి వచ్చేవన్నీ అంశ అవతారాలు. నారదుడు కానీ, లేకపోతే వాల్మీకి మహర్షి కానీ, లేకపోతే సప్తఋషులు కానీ, వీళ్ళ అంశ అవతారాలుగా మన వచ్చి గైడ్ చేస్తూ మహాభక్తులుగా, మహాకవులుగా వీళ్ళంతా వచ్చి వాళ్ళంతా అంశ అవతారాలు. ఒక పర్టికులర్ కారణం మీద వచ్చి కారణం పూర్తి చేసిపోయే వాళ్ళంతా కారణ అవతారాలు. వీటన్నిటికీ అతీతమైంది జ్ఞాన అవతారాలు. జ్ఞాన అవతారాలకి కోవకి చెందిన భగవాన్ సత్యసాయి మన మధ్యలోకి రావటంగా దీన్ని మనం గుర్తించుకోవాలి. అంటే వీళ్ళని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే మృణ్మయత్వం, భావమయత్వం, జ్యోతిర్మయత్వం, నిర్జ్యోతిర్మయ జ్యోతిర్పరత్వం వాళ్ళ శరీరాలు. కర్మావతారి కనుక అయ్యేటట్టయితే మనందరి శరీరాలు మృణ్మయ పంచభూతాత్మక శరీరాలు. అవతార పురుషులు మన మధ్యలోకి వస్తూ ఉంటారు. స్వామి మనకి దర్శనం ఇచ్చేటప్పుడు ఎంతమంది ఆయన చుట్టూతో ఉన్నారో జాగ్రత్త, నా పర్మిషన్ తీసుకురండి. వాళ్ళంతా మీ కళ్ళకి కనపడని సూక్ష్మ రూపాల్లో నా చుట్టూతో కోటాను కోట్ల మంది ఉన్నారంటే వాళ్ళ దేహాలు ఏ స్థితిలో ఉన్నాయో మనకు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు స్వామి కన్నా భిన్నంగా ఉన్నారు, కానీ రూపాలతో ఉన్నారు. వాళ్ళు స్వాములు కాదు, స్వామి దర్శనం చేసేదానికి తాపత్రయపడుతున్న భక్తజనులు. సో అట్లాంటి రూపాలు, దాన్ని భావమయ రూపాలు, నాదమయ రూపాలు అనుకోవచ్చు. నెక్స్ట్ స్థాయికి పోయేటప్పుడు జ్యోతిర్మయ రూపాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ ఆ స్థాయిలో ఉండేవాడు. ఈవెన్ నిత్య జీవితంలో మనం చూసినా కూడా మహర్షులు, మహాయోగులు వాళ్ళ కథల్లో జ్యోతిర్మయ రూపాల్లో ప్రయాణం చేయటం అంటే జ్యోతిర్మయ తత్వం అనేది వాళ్ళకి సహజమైనటువంటి ఒక స్థాయి అన్న పరంగా అర్థం చేసుకోవచ్చు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో కూడా ఈ సంఘటనలు మనం చూస్తాం. యుక్తేశ్వరి మహారాజ్ జ్యోతిర్మయ రూపంలో రావటం, మహావతార బాబాజీ జ్యోతిర్మయ రూపంలో రావటం, లహరి మహాశయ జ్యోతిర్మయ రూపంలో పోయి కాశీలో వీళ్ళంతా కలుసుకోవటం. ఇది ఆ లెవెల్లో ఉన్నటువంటి మహానుభావులకి ఈ జ్యోతిర్మయ శరీరం అనేది అతి సాధారణ స్థితి అని అనుకోవచ్చు. వీటన్నిటికీ ఆధారమైన నిర్జ్యోతిర్మయ జ్యోతి మనకి శివశక్తి పరంగా అవతరించటం అనేది ఈ అవతార యొక్క ప్రత్యేకత అనే మాట మనం ప్రత్యేక స్థితిగా మనం అర్థం చేసుకోవచ్చు.
సో లెక్కకి మించిన అవతారాలు ఇవన్నీ కాలపరంగా వస్తూ ఉంటాయి. ఈ కాలాన్ని అర్థం చేసుకోవటం, కాలాన్ని అర్థం చేసుకోవటమే మనకు అసాధ్యం. కాలం కన్నా కొన్ని వందల రెట్లు శక్తివంతమైంది స్పేస్, సదాశివత్వం. కాల బ్రహ్మ అంటే ముగ్గురు బ్రహ్మలు, పంచబ్రహ్మల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదటి ముగ్గురు బ్రహ్మలయ్యేటట్టయితే, వీళ్ళని తనలో కలిపేసుకునే కాలస్వరూపమైన బ్రహ్మ కాలబ్రహ్మ అయ్యేటట్టయితే, ఆ కాలాన్ని తనలో కలిపేసుకునే స్పేస్ని పంచమ బ్రహ్మ సదాశివ బ్రహ్మ అంటాం. ఈ 5 బ్రహ్మలకి అతీతమైంది పరాశక్తి, పరబ్రహ్మ, పరమైనటువంటి తత్వం ఇవాళ అవతారిగా మన మధ్యలోకి వచ్చింది అనే మాట మనం తెలుసుకోవాలి. కాలబ్రహ్మ దగ్గర నుంచేనే మనకు అగ్రహ్యత పెరిగిపోతుంది. కాలబ్రహ్మ, సదాశివ బ్రహ్మ, దానికి ఆధారమైనటువంటి పరబ్రహ్మ అంటే ఏమిటి అర్థం చేసుకోగలుగుతాం? అసాధ్యమైనటువంటి విషయాన్ని ఎంతవరకు మనం అవగాహన చేసుకోగలుగుతామో అంతవరకు చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో ఈ కాలాతీతమైనటువంటి స్వరూపం కాల రూపంలో కాలానికి కట్టుబడ్డట్టుగా ఒక ఆకారాన్ని తీసుకుని మన మధ్యలోకి వచ్చినటువంటి స్థితిని అవతార ప్రకటన అంటున్నాం. ఎన్నో అవతారాల గురించి మనం విన్నాం. కృష్ణ అవతారం, రామ అవతారం, వీళ్ళంతా ఎవరు వాళ్ళు ప్రకటనలు చేసినట్టుగా మనం ఎక్కడ ఎందులోనూ మనకు కనపడదు. అంటే ఈ అవతారాన్ని ప్రత్యేకంగా ప్రకటించడం అంటే ఏమిటి కొంచెం ఆలోచించండి. రామావతారం వచ్చింది, నేను అవతారం వచ్చాను ఆయన ప్రకటించాడా? కానీ తెలుసుకున్నారు. కృష్ణ అవతారం వచ్చింది, నేనమ్మా అవతారాన్ని వచ్చాను నన్ను అర్జెంటుగా చెప్పాడా అని చెప్పలేదే, అయినా వాళ్ళు గమనించారు. సో అవతారం వచ్చినా కూడా గ్రహించలేని మూర్ఖ స్థితిలో ఉన్న వాళ్ళ మధ్యలోకి వచ్చిన అవతారం కాబట్టి తన్ని తాను ప్రకటించుకున్న కరుణామయ తత్వాన్ని అవతార ప్రకటన పరంగా ఆ సూచన అవతారాన్ని ప్రకటిస్తే గాని మనకి తెలియని అంత నిద్రాణ స్థితిలో, అంత మూర్ఖ స్థితిలో ఉన్న ఆయన వచ్చి మన అనుగ్రహించడంగా ఈ అవతార ప్రకటన దినాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్వామి ఒక సందర్భంలో చెప్పిన సూచన దీనికి ఆధారంగా ఈ భావన మనం చేయొచ్చు. ఏదన్నా చిన్న దొమ్మి లాంటి యుద్ధం జరిగింది, చిన్న ఆఫీసర్ ఎవడో, పోలీస్ ఆఫీసర్ ఎవడో వస్తాడు దాన్ని సాల్వ్ చేసేదానికి. లేదు చాలా పెద్ద జరిగింది, 10-15 మంది చచ్చిపోయినారు, గొడవ అయిపోయింది, ఇది అయిపోతుంది, టాప్ మోస్ట్ ఆఫీసర్ వస్తాడు. అట్లా దేశకాలమాన పరిస్థితుల్లో ఉన్నటువంటి అల్లకల్లోల స్థితులను బట్టి హైయెస్ట్ లెవెల్ అవతారం రావటం అనేది ఒక సాధారణ ధర్మం. కాబట్టి ధర్మాన్ని బట్టి ఏ స్థితిలో ఒక అవతారం రావాల్సి ఉంటుంది అనేది ఆ కాల క్రమంలో జరుగుతున్న అనేక మంచి చెడులను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి హైయెస్ట్ అవతారం రావాల్సిన అవసరాన్ని మనం కలిగి ఉన్నాము. ఈ అవతారం మనకు వచ్చింది పరమైనటువంటి భావన మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అట్లాంటి తత్వాన్ని అర్థం చేసుకోవటం అగ్రాహ్యం. ఈవెన్ కాలపరంగా మనం చూసినా కూడా సంధి కాలాల్లో వచ్చే అవతారం సాధారణంగా చాలా ప్రస్ఫుటంగా దిశానిర్దేశపరంగా ఉండటం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కాలాన్ని కనుక కొంచెం ఆలోచించేటట్టయితే అసలు ఈ కాలమే చాలా అగ్రాహ్యమైన స్థితిగా ఉంటుంది. కలికాలాన్ని గురించి లెక్కలు వేసుకోవటంలోనే పురాణాల్లో లెక్కగా చూసేటట్టయితే 4,32,000 సంవత్సరాలు కలికాలం ఇంకా మనం ప్రథమపాదంలో ఉంటాం. కొంతమంది చెప్పిన ఒక ఒపీనియన్ కనుక ఏంటంటే అది పొరపాటు పడ్డారు వాళ్ళు, ఒక 100 రెట్లు పెరిగిపోయింది. అది 4,032 సంవత్సరం 4,320 సంవత్సరాలు మాత్రమే కలియుగం అనే ఒక మాట కూడా మనం వింటూ ఉంటాం. ఇంకొక భావన ఒక సందర్భంలో స్వామి చెప్పిన ఒక భావన 11,000 సంవత్సరాల కాలమానం అనేది ఒకదాన్ని కలికాలం అని. కాబట్టి దానికి మొత్తం ఈ కాలమానం కూడా 1:2:3:4 కలి, ద్వాపర, త్రేత, కృత ఈ యుగాలు ఉంటాయి. కాబట్టి మొత్తం 1,10,000 సంవత్సరాలు అయ్యేటట్టయితే ఒక మహాయుగం అని. కలి యుగం ఉంటున్నాం అంటే అది కలికాలం, కృత యుగం ఉంటున్నాం అది కృత యుగ కాలం. ఈ మొత్తం కనుక ఈ 4 ఒక రౌండ్ కనుక తిరిగేటట్టయితే దాని ఒక మహాయుగం ఉంటాం. ఈ మహాయుగ కాలాన్ని 1,10,000 సంవత్సరాలుగా మనం భావించవచ్చు. ఆ 11,000 కనుక అయ్యేటట్టయితే అట్లాంటివి 10 అయితే తప్ప 4,40,000 4,32,000 కాదు. ఈ కొంత కన్ఫ్యూజన్ ఈ కాలాన్ని నిర్దేశించడంలో, అసలు కాలం ఉంటేనే మోస్ట్ కన్ఫ్యూజన్.
స్వామి దాన్ని మనకి సూచించేదానికే ఆయన 96 సంవత్సరాలని చెప్పటము, అంతకన్నా మన లెక్క ప్రకారం అంతకన్నా ముందే వెళ్ళిపోవటము. కానీ పండితులు చెప్పే లెక్క ప్రకారం ఆయన 96 సంవత్సరాలు ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసి వెళ్ళారు అనే మాట, అంటే కాలం యొక్క కన్ఫ్యూషన్ని మనం అర్థం చేసుకునే దానికి ఉపయోగించిన ఒక ప్రక్రియ కింద ఈ అవతారంలో మనం భావించవచ్చు. సో కాలపరంగా దీన్ని ఒక యుగాంతంలో వచ్చేవి ఈ అవతారాలు దానికి తగ్గట్టుగా ఉంటూ ఉంటాయి. మత్స్య అవతారం అంటున్నాడు, యుగాంతం ఉంటున్నాం. అట్లాగే ఈ 4 యుగాలు కలిసింది ఒక మహాయుగం. ఆ మహాయుగాంతంలో వచ్చే అవతారం ఒక మాదిరి ఉంటుంది. అట్లా 71 మహాయుగాలు కనుక కలిసేటట్టయితే ఒక మన్వంతరం ఉంటాం. అదే ఇప్పుడు ప్రజెంట్ వైవస్వత మన్వంతరే కలిగే ప్రథోపాది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇట్లాంటి అట్లాంటి మనువు వెళ్ళిపోయే స్థితి అంటే 71 యుగాలు అయిపోతే ఒక మనువు వస్తుపోతాడు. అట్లాంటి 14 మన్వంతరాలు అయ్యేటైతే ఒక కల్పం ఉన్నాం. ఆ కల్పం ఎండ్ అయ్యేటప్పుడు కల్పాంతం ఉన్నాం. అట్లా 2 కల్పాలు పూర్తి అయ్యేటట్టయితే బ్రహ్మకి ఒక రోజు ఒక రాత్రి పూర్తి అయినట్టు, ఒక రోజు పూర్తి అయినట్టు, ఒక పొగలు ఒక రాత్రి పూర్తి రోజు పూర్తి అయిందంటే 2 కల్పాలు అయిపోయింది. మార్కండేయ మహర్షి యొక్క ఆయుర్దాయాన్ని 7 కల్పాలు సాక్షాత్ పరమేశ్వరుడే ఆయన 16 సంవత్సరాల వయసు నుంచి 7 కల్పాల వయసుకి పెంచడం అనేది సాక్షాత్ భగవంతుడే చేయటం, అంటే కాలాతీతుడు చేసిన పనిగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో బ్రహ్మ యొక్క కాలాన్ని 2000 కల్పాల కింద చెప్తారు. బ్రహ్మ కాలం పూర్తి అయిపోయినకు వచ్చే స్థితిని బ్రహ్మ ప్రళయం అంటారు. ఈ బ్రహ్మ ప్రళయాన్ని గురించిన సంఘటనని యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి దర్శించుకున్న ఒక సంఘటనని ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం. అంటే ఈ కాలం అనే ప్రక్రియ అనేక రకాలుగా ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా కాలం వస్తేనే అవగాహన సాధ్యం. కాబట్టి ఈ కాలంలో మనం పొందవలసిన దాని గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేయటం కొంత తేలికే. అంటే ఒక క్షణం ఉత్తర క్షణంలో లయమైపోతూ ఉంటుంది, ఒక రోజు రాత్రిలో లయమైపోతుంది, ఒక యుగాంతంలో లయమైపోతుంది, ఒక బ్రహ్మ కాలాంతానికి అందులో లయమైపోతాడు. ఈ లయం అనేది నిత్య కృత్యము, అది 3వ బ్రహ్మ యొక్క పని. ఈ మహాలయం అనేది ప్రకృష్టలయం, ఇది ప్రళయం అనేది 4వ బ్రహ్మ యొక్క పని. ఈ 4వ బ్రహ్మ మళ్ళీ ప్రళయం వచ్చినాక పునఃసృష్టి చేసే పనిని 5వ బ్రహ్మ అయినటువంటి సదాశివ బ్రహ్మ చేస్తాడు అన్న పరంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. దాన్నే ఈ పరమేశ్వరి యొక్క పంచకార్య పరంగా, అంటే సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అంటే మొత్తం సృష్టిని విత్డ్రా చేయటం, పునఃసృష్టి, దాన్ని అనుగ్రహం అంటారు. ఈ 5 రకాల కార్యాల్ని పార్వతీ పరమేశ్వరులు లేదా శివశక్తులు వాళ్ళలో పంచుకున్న విధానాన్ని మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సృష్టి స్థితి అది పరమేశ్వరి యొక్క బాధ్యత, పరమేశ్వరుడు ఊరికే తోడు ఉండటం అని అనుకోవచ్చు. అంటే పరమేశ్వరుడి యొక్క సహకారంతో పరమేశ్వరి చేసే పనులు ఏమిటి అంటే సృష్టి స్థితి, అంటే బ్రహ్మ విష్ణు. తర్వాత లయము, తిరోధానము, అంటే ఎవరికి ఎప్పుడు తీసుకుపోవాలో వాడిని తీసుకుపోవటం, సృష్టి మొత్తాన్ని ఎప్పుడు తీసుకుపోవాలో దాన్ని తీసుకుపోవటం. ఈ 2 కార్యాలు శివపరమైన కార్యాలు, అందుకనే ఆయన మహేశ్వరుడు. అట్లాగే కాల బ్రహ్మ, అవి పరమేశ్వరుడి యొక్క కార్యాలు, పరమేశ్వరి సహకరిస్తుంది. తిరోధాన కార్యం తర్వాత పునఃసృష్టి, దాన్ని అనుగ్రహం అంటారు. ఆ అనుగ్రహం చేసేదానికి పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క సహకారంతో సమిష్టిగా చేసే కార్యక్రమం అనుగ్రహము. ఈ సూచన కూడా మనం లలిత పరమేశ్వరి పరంగా భండాసురుడి మూలంగా కలిగినటువంటి అఖండమైన విధ్వంస స్థితిలో తిరిగి వాళ్ళని పునఃసృష్టి చేసేదానికి కామేశ్వర రూపంలో సదాశివుడు ఆరాధన చేయటం, పరమేశ్వరు రావటం, సమిష్టిగా సృష్టి చేయటం అన్న పరమైనటువంటి భావనగా, అంటే అనుగ్రహానికి పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండాల్సిన స్థితి ఉంటుంది. ఆ కలిసి ఉన్నటువంటి స్థితి ఈ అవతారమూర్తిలో ప్రస్ఫుటంగా ఉండటం అనేది ఈ అవతారం యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి ప్రత్యేకత. అట్లా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ 11,000 కాలం కనుక మనం తీసుకునేటట్టయితే ఇవాళ లెక్క ప్రకారం ఆల్రెడీ మహాభారత యుద్ధం, అంటే ద్వాపర యుగం చివరిలో జరిగిన యుద్ధం
ఆల్రెడీ 2350-400 సంవత్సరాల క్రితం జరిగింది అని అనుకుంటే, ఆ తర్వాత ఒక 2000 సంవత్సరాలు గడిచిందంటే ఆల్మోస్ట్ దాదాపు 4-5 వేల సంవత్సరాలు అయిపోయినట్టు. అంటే మనం ఆ సంధిక ఇప్పుడు 11,000 కనుక పీరియడ్ అయ్యేటట్టయితే ఆ యుగానికి మధ్య భాగంలో ఉన్నాము. ఈ యుగం తర్వాత రావాల్సింది కనుక సత్యయుగం అయ్యేటట్టయితే ఆ సత్యయుగానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేదానికి సాధారణమైనటువంటి అవతారాల వల్ల సాధ్యం కాదు. కాబట్టి అఖండ జ్ఞాన స్వరూపంగా పార్వతీ పరమేశ్వరుడు యొక్క సమిష్టి రూపం అవతారిగా మన మధ్యలోకి వచ్చిన సంధానకర్తగా స్వామి యొక్క అవతారాన్ని మనం భావించవచ్చు. అది ఈ అవతారం యొక్క అంటే యుగ సంధి కాలాల్లో వచ్చే ప్రత్యేకత. అంటే రాబోయే సత్యయుగానికి మేల్కొల్పు కలిగించేదానికి, ఆ మాదిరిగా మనల్ని తయారు చేసేదానికి సాధారణ కారణావతారాలు వస్తే ఏ పని మీద వచ్చారో ఆ పని పూర్తి చేసి వెళ్ళిపోతారు. అట్లాంటి అవతారం కాక సంపూర్ణ జ్ఞానావతారం మన మధ్యలోకి వచ్చింది అన్న భావన మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ అవతారాలు ఎందుకోసం వాళ్ళు వచ్చారో, ఏం చేయబోతున్నారో సూచనలు అందిస్తారు తప్ప యథాతథంగా నోరు తెరిచి చెప్పటం అనేది ఉండదు. పరోక్ష ప్రియో భగవాన్ అని పరోక్షమైనటువంటి సూచనల ద్వారా వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం చేయబోతున్నారు, ఎట్లా జరగబోతోంది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామావతారం చూడండి. రామావతారం యొక్క సూచన అగ్నిహోత్రుడు పాయసం స్వయంగా వచ్చి చేయటం. అగ్నిహోత్రుడు హోమం చేయంగానే అందులోనే అగ్రియ ధర్మ సంస్థాపన, ఆ ధర్మ సంస్థాపనార్థం వచ్చినటువంటి అవతారం అనే మాట మనకు అర్థమవుతోంది. కృష్ణావతారం చూడండి. కృష్ణావతారం కలగంగానే ఆ జైలు తలుపులు తెరుచుకోవటం అనేది ఎవరైతే ఆల్మోస్ట్ తురియ స్థితిలో ఉండి జీవన్ముక్తత కోసం తాపత్రయపడుతూ సాధనలో ఉంటారో వాళ్ళని విడుదల చేసి జీవన్ముక్త స్థితి చేసేదానికి వచ్చిన అవతారం జగద్గురు అవతారం అన్న పరంగా కృష్ణావతారాన్ని మనం చూడొచ్చు. షిరిడి అవతారం చూడండి. 16 సంవత్సరాల వయసులో ఎక్కడి నుంచో వీళ్ళ మధ్యలోకి రావటం. శీలతి ఇది షిరిడి అంటే శీలవంతుల్ని దగ్గరికి తీసేదానికి స్వయంగా తనే నడిచి రావటం. మీరు ఎక్కడున్నా నేనే వస్తాను అన్న సంకేతం. మిమ్మల్ని నేను చేరుకుంటాను, పిచ్చి కాలికి దారం కట్టి నా దగ్గరికి లాక్కుంటాను అన్న పరమైనటువంటి అన్వయంగా, అంటే గుణవంతుల్ని చేరేదానికి వచ్చే అవతారం సంకేతంగా షిరిడి అవతారంలో మనకు కనపడవచ్చు. స్వామి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ సూచనలు అనేక రకాలైన సూచనలు, ఒక 5 ప్రధానమైన సూచనలని మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిది కనుక చూసేటట్టయితే సత్యసాయి మాతృగర్భాన్ని ప్రవేశించిన సంఘటన ఒక్కసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, బావిలో నీళ్లు తోడుతూ చేదని పైకి లాగుతున్న సందర్భంలో స్వామి నీలపు మేఘపు రూపంలో తనలో ప్రవేశించిన స్థితి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయటం మనం చూడొచ్చు. అంటే ఎందుకోసం అవతారాన్ని స్వీకరిస్తున్నారు అనేది ఇండైరెక్ట్ గా ఆ సంఘటనలోనే ఇండికేట్ చేశారు. 7వ మంత్రంలో మనం కూప్యాచ వచ్చాయచ అని మనం చెప్పుకున్నాం. కూపి అంటే బావి నీళ్లు, అందులో నీళ్లు తోడటం. షిరిడి అవతారంలో కూడా ఈ బావి సంఘటన ఉన్నది. ఆహాహా, నన్ను తలకిందులుగా వేలాడగట్టే నీళ్లలోంచి పైకి లాగిన స్థితి ఎంత ఆనందంగా ఉంది అని వర్ణిస్తాడు ఆయన. నీళ్లలోని తలకిందులుగా నీళ్ళకి అంటుకోకుండా నీళ్ళకి వేలాడే స్థితి ఆనందం ఉన్నదంటే అర్థం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. అప్పటిదాకా నీళ్లలో మునిగున్నాడు, గాలి ఆడక కొట్టుకుంటున్నాడు. వాడి కాళ్ళకి తాడు కట్టి పైకి లాగి ఆ నీళ్ళకి ఒక జానెడెత్తు పైకి తీసినప్పుడు గాలి పీల్చుకోగలిగిన స్థితిలో ఆ ప్రాణి యొక్క ఆనంద స్థితి ఏమిటి, అది భౌతిక రూపంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక రూపంలో సంసార కోపంలో మునిగి ఉన్నవాడిని ఆ సంసార కోపం నుంచి ఇంక బయటికి తీసుకొచ్చాడు. పూర్తిగా కోపం నుంచి బయటికి రాలే. ఆ స్థితి యొక్క ఆనంద స్థితిని మనం ఊహించవచ్చు అనే మాట, అది ఎంత ఆనందం ఊహకే అందదు అన్న మాటని షిరిడి అవతారంలో చెప్పేటట్టయితే, దానికి కంటిన్యూషన్ గా ఆ బావిలోంచి కూడా పూర్తిగా బయటికి తీసేదానికి వచ్చిన అవతారంగా ఆ చేద పైకి లాగేటప్పుడు భగవంతుడు గర్భస్థు ప్రవేశం చేయటం అనే సంకేతంగా దాన్ని మనం భావించవచ్చు. 2వ స్థాయి కనుక చూసేటట్టయితే, భూమి మీద పుట్టంగానే వీణ మోగింది, అది దుందుగులు మోగినాయి, ఇవన్నీ మనం చెప్తాం. ఏమిటి దాని అర్థం ఏమిటి?
నమో దుందుభ్యాయచ హనన్యాయచ అని 7వ అనువాకంలో మన మంత్రం చెప్పుకుంటున్నాం. నాదస్వరూపుడు అంటున్నాం. ఒరిజినల్గా ఆయన నాదాతీతుడు నాద స్వరూపంగా ఒక ఆకారాన్ని తీసుకొని మన మధ్యలోకి వచ్చినప్పుడు ఆ ఈక్వలెంట్ వైబ్రేషన్ ఇచ్చే నాదాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మోగినయ్యి అని మనం అనుకోవచ్చు. ఇందాక ఇప్పుడు మనం చెప్పుకునే ఆ 10th క్లాసు 12th క్లాసు ఎక్స్పెరిమెంట్ ఒకసారి గుర్తు చేసుకుని అంటే ఈక్వలెంట్ వైబ్రేషన్ ఉండేటట్టయితే ఆ వైబ్రేషన్ కలిగినప్పుడు అచేతనంగా ఉన్న తీగ కూడా వైబ్రేషన్ కలిగించే స్థితి. అవతారమూర్తి ఎప్పుడైతే నాదాతీతుడు నాద రూపానికి శరీరాన్ని ధరించి భూమి మీదకి వస్తున్నాడో ఆ నాదాలన్నీ కూడా చుట్టుపక్కలగా మోగింది అన్న పరమైనటువంటి శాస్త్రీయ పరంగా కూడా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. కొంచెం లోతుగా ఆలోచించేటైతే ఒక గంట సేపు డిస్కషన్కి పనికొచ్చే మ్యాటర్ అందులో మనకు కనపడుతుంది. నెక్స్ట్ లెవెల్కి వచ్చేటట్టుగా మనకి ఏంటంటే తన అవతార ప్రకటనా దినోత్సవం ఒక్కసారి గుర్తు చేసుకోండి. 20/10/1940. 20 అంటే 2 అంటే ఏంటి? ద్వంద్వ మనస్కులతో ఉన్న వాళ్ళ యొక్క ఆ ద్వంద్వాతీతత ఉన్న నిశ్చయంగా చెప్పేదానికి వచ్చిన అవతారం. దట్ ఈజ్ నెంబర్ 1. రెండోది ఆయన పుట్టుక డేట్ కనుక మనం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే 23/11/1926. 23 అంటే 5 అంటే ప్రపంచాన్ని ఏ స్థితికి తీసుకుపోయేదానికి వచ్చాడు? ఆ మొత్తం సంఖ్య చూడండి. ఆ మొత్తం సంఖ్య కనుక చూసేటట్టయితే 7 వస్తుంది. 7 అంటే సప్తమ స్థితికి షట్చక్రోపరి సంస్థిత ఆ స్థితికి తీసుకుపోయేందుకు వచ్చిన అవతారాన్ని నేను అన్న మాటని ఆయన పుట్టుకతో ఇండికేట్ చేసేటట్టయితే ఆ అవతారపరమైనటువంటి సమస్తమైన సందేహాలు నివృత్తి చేసేదానికి 20వ తారీఖు ఎన్నుకున్నారు అక్టోబర్లో. సో దాన్ని ఎట్లా సూచించారు? సూచనాపరంగా చెప్తారని అనుకున్నాం కదా. దాన్ని సూచించిన విధానం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే దోస్ డేస్ ఆఫ్ 1940 ఫోటోగ్రాఫర్ అంటే చాలా గొప్ప వాడు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. స్వామి చిన్నపిల్లవాడు ఫోటో తీయించుకుంటున్నాడు. ఆయన స్వామి ముందు ఫోటోగ్రాఫర్ ఫోటో తీయబోతున్నాడు. స్వామి కన్నా ముందు ఒక రాయి ఉన్నది. వాడు ఆ ఫోటోగ్రాఫర్ స్వామిని ఆ రాయి పక్కకి తీయమని ఇండికేట్ చేశాడు. స్వామి చెప్పిన మాట ఏమిటి? కాదు నువ్వు ఫోటో తీయలే అన్న. ఫోటోలో పడ్డదేమిటి? అది రాయి కాదు, షిరిడి సాయి రూపంలో పడ్డది. ఎందుకోసం వచ్చారో, ఎందుకోసం అవతార ప్రకటన చేశారో ఇండైరెక్ట్ గా దానిలో ఇండికేట్ చేస్తున్నారు. పశువుని పశుపతిగా చేసేదానికి, రాతిని నాతిగా చేసిన వాడు శ్రీరాముడైతే రాతిని భగవంతుడిగా చేసేదానికి వచ్చిన అవతారాన్ని నేను ఈ ప్రకటన ఎందుకు చేస్తున్నాను అన్న సంకేతాన్ని ఆ రాయి షిరిడి అవతారి రూపంగా కనపడటం ఒక సంకేతంగా మనం అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరి దాని నెక్స్ట్ లెవెల్ ఆయన ఇండికేషన్ మనం చూసేటట్టయితే ఏప్రిల్ 24, 2011 శరీరాన్ని వదిలేయటం జరిగిన దానికన్నా ఏ లిటిల్ మోర్ దాన్ ఎ మంత్ 26th of March ఆయన చేసిన సంఘటన చిట్ట చివరి పబ్లిక్ దర్శనంలో చూసిన ఆ నమస్తే కనుక ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసుకునేదానికే నేను వచ్చాను. ఇప్పటిదాకా నేను చెప్పింది అదే, మీరు ఫాలో అయ్యేటట్టయితే చేరిపోతారనేది నమస్తే. ఇది నమస్తే పరమైనటువంటి సంకేతంగా ఎందుకోసం తను వచ్చారు, తన అవతార సమాప్తి చేయబోతున్న సందర్భంలో కూడా ఇది మనస్సేకం కర్మణ్యేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన అని తన పుట్టుకతో ఏదైతే సూచించారో, జీవితాంతం ఏదైతే ఆచరింప చేయించారో మన చేత, దాన్ని చిట్ట చివరిలో కూడా దాన్నే ఇండికేట్ చేస్తూ ఆ నమస్తే ఇది నమస్తే పరమైనటువంటి అన్వయంగా దాన్ని ఆ సంకేతాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి 28 రోజుల పాటు హాస్పిటల్లో ఉండటాన్ని 4x7 28, 7 అంటే సంపూర్ణత అనుకున్నాం. ఈ 4 అనేది 4 రకాల స్థాయిల్లో ఉండే మానవులు అనుకోవచ్చు. ఒక వ్యక్తిని తీసుకున్నా వాడు 4 స్థాయిలు, బాల్యం, యవన, కౌమార, వార్ధకం అంటాం. ఆశ్రమాలు తీసుకున్నా 4 రకాల ఆశ్రమాలు, బ్రహ్మచర్యం, వానప్రస్థం, గృహస్థు, సన్యాసం అంటాం. లేదు ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటాం. లేదు 4 రకాల దిక్కులు అంటాం. 4 దిక్కులు 4 దిక్కులు అంటూ ఉంటాం.
ఈ 4 అనేది లేదు. బాణాన్ని రుద్రంలో మొదటి మంత్రం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే బాణానికి నమస్కారం, ధనుసుకి నమస్కారం, చేతుడికి నమస్కారం, చివరికి నీకే నమస్కారం, రుద్రుడికే నమస్కారం. ఈ 4 స్థాయిల్లో మూల కారణాన్ని తెలుసుకునే అన్వేషణలో ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో, ఎవరెవరు ఏ స్థాయిలో ఏ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సంపూర్ణత అందించేదానికి నేనున్నాను. సర్వ సందేహ నివారణ కోసం 28 రోజుల కాలాన్ని ఈ అవతారి మన కోసం స్పెండ్ చేసి, మామూలు ఎట్లాంటి వాడైనా సరే తనని గురించి ఆలోచించేటట్టుగా చేసి, వీడు నన్ను గురించి ఆలోచించాడు కాబట్టి నేను వీడికి నెక్స్ట్ లెవెల్ స్థితి, ఉత్తమ స్థితి కలిగిస్తున్నాను అన్న పరంగా 28 రోజులు గడపటంగా ఆ సంకేతంగా దాన్ని మనం తీసుకోవచ్చు. దీన్ని దేవి సప్తశతిలో ఉన్నటువంటి సంఘటనతో కనుక మనం పోల్చి చూసేటట్టయితే, దేవి సప్తశతిలో ఒక మాట అంటారు. అమ్మవారిని గురించి దేవతలంతా ప్రార్థన చేస్తూ 4వ అనువాకంలో వస్తుంది ఈ శ్లోక పరమైనటువంటి మంత్రం. దృష్ట్వాతు దేవి కుపితం భృగుటీ కరాళం ఉద్యచ్చ శాంక సదస్సన్ విన్న సద్య ప్రాణాన్ ముమోచ తదతీవ దేవి చిత్రం కైర్జీవితేవి కుపితాంతక దర్శనేనా. ఏమిటిదని అర్థం అంటే, అమ్మా ఆ మహిషాసురుడితో నువ్వు యుద్ధం చేసి చంపడం అనేది మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు మహిషాసురుడు ఏమిటి, యుద్ధం చేయటం ఏమిటి, చావటం ఏమిటి? నీకు సంకల్పం కలగంగానే వాడు చావనే చచ్చాడు కదా. అయినా సరే వాడిని ప్రత్యేకం వాడితో యుద్ధం చేసి కత్తితో కొట్టి చంపటంలో వాడిని పునీతుడిని చేసి వాడికి మోక్షం ఇవ్వడమే కదా. శత్రువుకైనా సరే, నీతో యుద్ధం చేసిన వాడికైనా సరే మోక్షం ఇచ్చిన నీ కరుణామయ తత్వాన్ని ఎట్లా మేము ఏం కొనియాడినా తక్కువే కదా అనే మాట మాట్లాడుతున్నారు దేవతలు. అట్లా స్వామిని గురించి ఎన్నడూ జీవితంలో తలుచుకోకపోయినా, స్వామిని ఇష్టపడకపోయినా, అసహించుకున్నా కూడా వాళ్ళ మీద అఖండమైన కరుణ చూపిస్తూ 4 వర్గాల వాళ్ళకి, 4 రకాల స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఏదో విధంగా తన గురించి ఆలోచించేటట్టుగా చేసి, వీడు నా గురించి ఆలోచించాడు కాబట్టి వీడికి ఉన్నత స్థితి ఇస్తున్నాను అన్నటువంటి అవతార తత్వాన్ని ఇందులో మాత్రమే మనం చూస్తాం. రామావతారం చూడండి, ఆ పని పూర్తి అయిపోయినాక కాముగా చదివి నదుల్లో వెళ్ళిపోతే పక్కనే ఉన్న తమ్ముళ్ళకి లాస్ట్ మినిట్లో తెలుసుకుని ఫాలో అయినారు తప్ప ప్రపంచానికి ఎవరికి తెలియదు. కృష్ణావతార యొక్క పరిసమాప్తి చూసేటట్టయితే, అంత స్నేహితుడు భుజం మీద చేసుకు తిరిగిన చెల్లెల్ని ఇచ్చిన అట్లాంటి వాడికే ఏం జరగబోతుందో తెలియదు, జరగబోతున్న అవతార సమాప్తి గురించి తెలియదు. షిరిడి అవతారం చూసినా సరే, అప్పటిదాకా తనతో పాటు రూమ్లో ఉన్నవాడిని ఏదో కారణం చెప్పి పంపించి బయటకు వచ్చేటప్పటికి స్వామి వెళ్ళిపోవడం కనపడుతుంది. అంటే ఈ అవతారం యొక్క ప్రత్యేకత, ఆ అపారమైన కరుణ, అనూహ్యమైనటువంటి కరుణ, 2 చేతులతో ఆశీర్వదించే ఏకైక అవతారం మనకి తెలిసినంత వరకు ఇది ఒకటే కావటంగా కూడా మనం చూడొచ్చు. షిరిడి అవతారంలో కూడా ఒక సంఘటన, స్వామి షిరిడి మందిరంలో ఉన్నటువంటి షిరిడి స్వామి ఫోటో ముందు స్వామి నిలబడే సందర్భంలో ఏను జంభ అన్నారు కన్నడలో. అంటే ఏమిటా టీవీ, ఏమిటా రాజసం? ఎట్లా ఉంటుంది ఆ చెయ్యి? ఆయన కుడి చెయ్యి ఎడం చెయ్యి పట్టుకుని ఉంటుంది. కుడి చేయి ఎడం చేయి పట్టుకోవటం అంటే మనకి చూడటానికి కుడి చేయి ఎడం చేయి పట్టుకోవటం ఏదో మామూలుగా కనపడుతుంది. ఎడం చేయి అంటే సంకేతం పార్వతి, పరమేశ్వరి శక్తి. కుడి చేయి అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అనుగ్రహించాలంటే ఎడం చేయి వదిలిపెట్టి పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు కుడి చేయి లేచి ఆశీర్వదిస్తుంది. అది షిరిడి సాయి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి ఆశీర్వదించడం అనేది, 2 చేతులతో ఆశీర్వాదం అనేది ఈ అవతారంలో మాత్రమే మనం చూస్తాం. దీన్ని నిగ్రహానుగ్రహ పరంగా మనం చూసేటట్టయితే, మార్కండేయుడు కథ ఒక్కసారి గుర్తు చేసుకునేటట్లయితే 16 సంవత్సరాల వయసు ఆయనకు ఆయుర్దాయం శివ సంకల్పానుసారమే వచ్చింది మృకండుడి తపస్సుకి. ఆయన బ్రహ్మ ఆయనకి పంచాక్షి మహామంత్రాన్ని ఉపదేశించడం, ఆయన జపం చేయటం, ఆ కథ అంతా మనకి తెలుసు. అదంతా మనం చెప్పుకోకలేదు. చివరికి యమకంకలని పంపిస్తారు, ఈయన్ని ప్రాణం తీసిన యమకంకలు. బాబు ఆయన తేజస్సు దగ్గరికే మేము పోలేకుండా ఉన్నాం, మా వల్ల కాదు అంటారు, వెనక్కి వచ్చేస్తారు. సాక్షాత్ యముడే వస్తాడు, కాలస్వరూపుడు, భగవంతుడి యొక్క నియామకుడు, భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్. ఆయన వచ్చిన వాడిని బాలుడైన మార్కండేయుడు గుర్తించి నమస్కరిస్తాడు.
నమస్కరించగానే యముడు ఆశ్చర్యపోయి, ఓహో నన్ను చూసి నమస్కరిస్తున్నావు, చాలా ఉదాత్తుడు ఉత్తముడివి నువ్వు, ఆయన నీ కాలం అయిపోయింది రమ్మంటాడు. నేను నీవాణి కాదు, నేను శివ సంకల్పుడు, శివుడికి సంబంధించిన భక్తుడిని అంటాడు ఆయన. నా నీతి నేను పాటించాలి అని ఆయన మీద పాశం వేయటం, ఆ శివలింగంలోంచి శివుడు ప్రత్యక్షం కావటం, వీడి కుడి చేత్తో పట్టుకోవటం, కుడి చేత్తో ఎప్పుడైతే భగవంతుడు అనుగ్రహించాడో ఎడంకాలు ఒక తన్ను తనటం, అంటే శక్తిపరమైనటువంటి పాదం ఒక తన్ను తనటం, యముడు చచ్చిపోవడం జరుగుతుంది. అంటే ఈ శివశక్తుల మధ్య యొక్క సమన్వయం ఆ మాదిరిగా ఉంటుంది. కాబట్టి శివశక్తుల యొక్క సమన్వయాన్ని సంపూర్ణమైనటువంటి సహకారంతో రెండు చేతులతో ఎత్తి ఆశీర్వదించడం అనేది చిన్న విషయం కాదు. మనకి చూడటానికి చాలా క్యాజువల్గా కనపడుతూ ఉండొచ్చు, కానీ అందులో నుండి అఖండ శివశక్తి తత్వం యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా ఆస్వాదించేదానికి మనం స్థితిలో ఉండేటట్టయితే ఆ శక్తి మనకి చేరుతుంది అన్న పరమైనటువంటి సంఘటన. కాబట్టి దాన్ని మనం గుర్తు చేసుకునే దానికి ఈ మాట చెప్తున్నాను. సో ఒక మహాయుగానికి ఆరంభానికి, అంటే సత్యయుగం ఆరంభం అంటే చిన్న విషయం కాదు. అందువల్ల ఈ మహత్తరమైనటువంటి అవతారం మన మధ్యలోకి వచ్చింది అని మనం భావించవలసి ఉంటుంది. సో దైవ ప్రజ్ఞ జీవ ప్రజ్ఞ స్థితికి దిగి రావటమే అవతారం అనుకున్నప్పుడు ఆ 5 మంత్రాల్లో చెప్పుకున్నట్ట యా దగ్గర నుంచి నా దాకా ఏ మాదిరిగా దిగొచ్చింది అనేది రుద్రం మనకి ఇండికేట్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు. అగ్రాహ్య శక్తి గ్రాహ్య అగ్రాహ్య తెలిసినట్టు ఉంటుంది, కానీ తెలియదు. అందుకనే గ్రాహ్య అగ్రాహ్య స్థితిలో మనకి దర్శనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు చూసాం, తెలిసినట్టే ఉన్నది, ఏం తెలిసిందో మనకి తెలియదు. అంటే గుప్పెట్లో ఆకాశాన్ని పట్టుకున్నట్టు, గుప్పెట్లో పొగని పట్టుకున్నట్టుగా స్వామి యొక్క దర్శనం చేస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందే ప్రయత్నం చేశాం. అయినా కరుణతో ఆయన అనుగ్రహించడమే తప్ప భగవంతుని గురించి మనకు తెలిసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందేదానికి ప్రయత్నం చేయటం కాదు. ఇప్పుడు తెలుసుకున్న స్వామి కాస్త కూస్త నాకు తెలిసినట్టుంది, నన్ను అనుగ్రహించు అని కొంత తెలిసి మనం ప్రయత్నం చేసేటట్టయితే ఆయన యొక్క అనుగ్రహాన్ని ఎక్కువ పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రాహ్య స్థితిలో ఆయన యొక్క దర్శనాన్ని కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని డెకేడ్స్ మనం పొందాము అనే మాటని గుర్తు చేస్తున్నాను. సో ఇంకొక యాంగిల్లో మనం చూసేటట్టయితే అవ్యక్తమైనటువంటి శక్తి నాద రూపంలో మనకి నాదాతీత స్థితి తీసుకుపోయేదానికి నాద తత్వ స్థితికి, శక్తికి, రూపానికి, అంటే పంచభౌతికమైనటువంటి శరీర స్థాయికి దిగి రావటం, అంటే దాన్ని కన్సాలిడేటెడ్ లైట్ అంటాం. కన్సాలిడేటెడ్ లైట్ అంటే శరీరం అవుతుంది. శరీరం కనుక జ్యోతిర్మయత్వమైనప్పుడు లైట్ అయిపోతుంది. ఒక్క అణువులో ఉండే శక్తి యాటమ్ బాంబ్ అవుతుంది. అది దాని యొక్క డిస్ట్రక్షన్ కెపాసిటీ మనకు తెలుసు. అట్లాంటి 33 కోట్ల అణువులు, 33 కోట్ల కణాలు మన శరీరంలో ఉన్నాయి. ఈ సంపూర్ణమైనటువంటి ఈ 33 కోట్ల కణాల యొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క యాటమ్ బాంబ్ అన్నంత శక్తి ఉన్న మాత్రమైన జ్యోతిర్మయ తత్వం ఒక రూపానికి, నాదానికన్నా ఇంకా స్థూలమైనటువంటి పంచభౌతికమైనటువంటి శరీరానికి దిగొచ్చి మన మధ్యలోకి ఒక 5 అడుగుల 2 అంగుళాల అవతారమూర్తిగా కనపడేటువంటి స్థితిగా మనం భావించగలిగేటట్టయితే ఆ సంపూర్ణ జ్యోతిర్మయ తత్వాన్ని మనం ఊహించగలుగుతాం అందుకోసం ఈ మాట చెప్తున్నాను. సో సంపూర్ణమైనటువంటి భగవత్ చైతన్యం వ్యక్త శరీరంలో తన గురించి తాను వ్యక్తీకరించుకోవటం ఈ అవతరణ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఏది ఇందాక చెప్పానే, ఆ 33 కోట్ల అణుబాంబులకి సంబంధించినటువంటి శక్తి ఒక సాధారణమైన 5 అడుగుల 2 అంగుళాల రూపంలో మన మధ్యలోకి రావటం, దాన్ని అవతరణ అనుకోవచ్చు. సో అస్తవ్యస్తంగా ధర్మ సంకట స్థితుల్ని చక్కబెట్టేదానికి ప్రయత్నానికి శ్రీకారం చుట్టేదానికి వచ్చిన అవతారంగా ఆయన చేసిన విధానాలు చూడండి. ఎవడెవడు ఎట్లా ఉన్నాడో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి మిగతా ఏ అవతారం వచ్చా, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అవతారం వచ్చింది. కృష్ణ అవతారంలో అర్జునుడిని తీసుకుని ఆసరాగా తీసుకుని ప్రపంచానికి ఆయన జగద్గురుగా బోధించాడు. లేదు ఉద్ధవుడిని ఆసరాగా తీసుకుని ఉద్ధవుడి ద్వారా జగత్తుకు బోధించాడు. లేదు గోపికల్ని ఆసరాగా తీసుకుని కొద్ది మందిని తీసుకుని వాళ్ళ ద్వారా. ఈ అవతారం చూడండి, ఏ దేశం లేదు, అన్ని ఎక్కడెక్కడ తిరిగి ఎవరెవరికి ఏ స్థాయిలో కావాలంటే ఏమీ తెలియని అజ్ఞానికి దేవుడు ఉన్నాడు, ఇదే పంచాక్షి పొమ్మని చెప్పేటట్టయితే
సంపూర్ణమైన జ్ఞానంతో సిద్ధయోగాన్ని పొంది ఆల్రెడీ మహత్తరమైనటువంటి యోగ సిద్ధి సాధించిన వాళ్ళని కూడా దాంతో ఆగిపోమక నెక్స్ట్ లెవెల్ చలిత యోగానికి పొమ్మని పంపించడం చూడొచ్చు. ఇందులో ఈ అవతారంలోనే మనం చూస్తాం. అంటే ఈ అవతార పరంగా స్వామి ఒక సందర్భంలో ఇచ్చిన సూచన ఒక 24 శ్లోకాల పరమైనటువంటి ఒక అనుభూతి ఒక సందర్భంలో దాదాపు ఒక 20-30 సంవత్సరాల క్రితం కలిగించింది. అందులో ఆ స్వామి సూచనతో చెప్పినటువంటి వాటిలో మనం చూసేటైతే జ్ఞాన మార్గ ప్రదాత్రే శ్రీ సాయి స్వామి నమోస్తుతే, అంటే జ్ఞాన మార్గంలో మన ప్రవేశపెట్టేదానికి ఈ అవతారం కిందకి దిగొచ్చి ఎందుకు ఆ జ్ఞాన మార్గంలో మనం ప్రవేశపెట్టడం, జన్మ సార్థక ప్రదాత్రే నమోవాకం నమోస్తుతే, ఎందుకోసం మనకి జన్మ ఎత్తామో ఆ జన్మని సార్థకం చేసుకునే అవకాశం మనకి ఇచ్చేదానికి మన మధ్యలోకి వచ్చిన అవతారంగా రామావతారం వచ్చింది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి ఆయన ధ్యానం చేశాడు, సాధన చేశాడు తప్ప నిత్యకృత్యంలో ఏ రకమైన ప్రత్యేకమైన చూడటం మనకు. కృష్ణావతారం కూడా అంతే. ఈ అవతారం చూడండి, రాముడికి ఆయన భక్తుడు, కృష్ణుడికి ఆయన భక్తుడు, ఆయన స్వయంగా పరమేశ్వరుడు, సాక్షాత్ పరమేశ్వరుడు. ఎవడైతే రాముడు కృష్ణుడు పంపించాడో చూడండి, రామ భక్తుల్లో ఆయన కృష్ణ భక్తి, రామభక్తి, అహం బ్రహ్మస్మి అనుభూతి పొందేదానికి అనేక రకాల స్థాయిల్లో ఎవరు దేని మీద భక్తి ఉందో వాళ్ళకి దాని మీద భక్తి కలిగేటట్టుగా అట్ ది ఇండివిజువల్ లెవెల్ కొన్ని వందల వేల లక్షల మందిని మోల్డ్ చేయటం. ఒక్కొక్క రోజు ఇంటర్వ్యూ చొప్పున ఎన్ని సంవత్సరాల పాటు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఎంతమందిని గ్రూపులు ఇంటర్వ్యూలు ఇచ్చి వీళ్ళందరినీ మోడిఫై చేశారనేది ఈ అవతారంలో చేసిన పని ఎక్కడ ఎన్నడూ ఏ అవతారంలోనూ చేసినట్టుగా ఏ రకమైనటువంటి గ్రంథంలోనూ రికార్డ్ అయి ఉండటం నేనైతే చూడలేదు. సో ఇది ఈ అవతారంలోని ఇంకొన్ని ప్రత్యేకతలు మనం చూసేటట్టయితే సర్వదేవ సర్వగురు తత్వం యొక్క వ్యక్తీకరణని నేటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా చేయటం. నేటి సమాజ పరిస్థితులు అంటే మనకి అనుక్షణం అనుమానమైనటువంటి మానవ సమాజంలో నిర్ద్వందంగా అవతార ప్రకటన చేయటమే కాకుండా అన్ని అవతారాలు నేనేను, తనే రాముడు, తనే కృష్ణుడు, తనే రమణ మహర్షి నాలో కలిసిపోయినాడు అని చెప్పిన అవతారి తనే రమణ మహర్షిగా కనిపించాడు, తనే రామకృష్ణ పరమహంసగా ఈ అవతారంలో మాత్రమే మనం చూస్తాం అన్నమాట. సో లీలలు, బోధ, ఆచరణ అని మెట్టుగా తీసుకుపోయినటువంటి అవతారం కూడా ఈ ఒక్కదాన్నే మనం చూస్తాం. అంటే అనేక భక్తుల్ని లక్ష్యంగా పెట్టుకుని సర్వకాలంలోనూ మన జీవన ప్రమాణానికి, మన యొక్క బుద్ధి ప్రమాణానికి తగ్గట్టుగా తనని తను అడ్జస్ట్ చేసుకుంటూ మనకి బోధించడం అనేది కేవలం ఈ అవతారంలోనే చూస్తాం. దీనికి కారణాన్ని మనం అర్థం చేసుకునేటట్టయితే ఆ కారణాన్ని ఈ శ్లోక రూపంలో చేసుకోవచ్చు. సాకారత్వ నిరాకార సాక్షీభూత దిగంతరం. ఆయన ఏమిటి తత్వం? ఆయన సాకారం అంటే సాకారం, నిరాకారం అంటే నిరాకారం. ఈ రెండిటికి మధ్యలో ఇంకేదన్నా సాక్షిగా ఇంకేదన్నా ఉన్నదంటే ఆ మూడు ఆయనే. అంటే ఘోర, అఘోర, శివతత్వాలు. ఘోర రూపంలో కనిపించేది, కష్టం ఇచ్చేది, నష్టం ఇచ్చేది, ఏడిపిచ్చేది, మన మంచి కోసం వైద్యుడిలాగా ఆయనే. అట్లాగే సంతోషం ఇచ్చేది, సుఖం ఇచ్చేది, మంచి చేసేది, సుఖాలు అన్ని రకాల వరాలు ఇచ్చేది అఘోర రూపంలో ఆయనే. నిజంగా ఆయన ఎవరు? ఈ రెండు కాకుండా శివుడు. సో ఈ మూడు రకాల తత్వాలకి సంబంధమైనటువంటి ఈ అవతారం సాకార, నిరాకార, దానికి సాక్షిభూత, ఈ అన్ని దిక్కులకి అతీతమైనటువంటి స్థితి. ఎందుకోసం వచ్చాడు? సాకారేణ వ్యక్తం సాయం దయా దాక్షిణ్య రూపిణం. దయ, దాక్షిణ్య అనటం అనేది సాధారణంగా మనం వాడే పదం. కొంచెం దాన్ని లోతుగా కనుక ఆలోచించేటట్టయితే ఏదన్నా ఒక జంతువు సావు బతుకుల్లో ఉన్నది, అయ్యో అనిపిస్తుంది అంటే మనకి దయ కలిగింది. అట్లా మానవుల మీద దయ కలిగి ఆయన వచ్చాడు. మనకి దయ కలిగింది కానీ దాక్షిణ్యం చూపించలేము. దాక్షిణ్యం అంటే ఏమిటి? ఆ చనిపోతున్న దాన్ని బతికించగలిగితే దాన్ని దాక్షిణ్య శక్తి అంటారు. దయ మాత్రమే చూపించగలిగిన స్థితిలో ఉన్న మానవులకి కేవలం దయతోనే కాకుండా దాక్షిణ్యతతో అంటే ఏమిటి? ఆయన ఇందాక చెప్పిన శ్లోకం ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకునేటట్టయితే జన్మ సార్థక్య ప్రదాత్రే, ఎందుకోసం మనం జన్మించాము, అయ్యో ఈ జన్మ ఉత్తమోత్తమైన జన్మలు పొంది
అధోగతిగా పోతున్నారు అనేది దయ. అంతటితో కాకుండా అధోగతిగా పోతున్న వాడిని వాడి మార్గం తప్పించి ఉత్తమ గతిలో నడిపించి వాడి చేతనే నడిపించి వాడిని గమ్యానికి చేర్చటం అనేది దాక్షిణ్య స్థితి. సో ఆ దయతో పాటు దాక్షిణ్యం కూడా మూర్తిభవించిన తత్వంగా సాయి మన మధ్యలోకి సాకారంగా వచ్చాడు అన్న మాట మనం కనుక గుర్తుపెట్టుకునేటట్టయితే ఆయన యొక్క దయతో పాటు ఆ దాక్షిణ్య శక్తి కూడా మన మీద ప్రసరించి మనం పురోగతి పొందగలుగుతాము అనే సంకేతం. కాబట్టి అందుకని ఆ దయా దాక్షిణ్య తత్వాన్ని మనం కేవలం దయ ఒకటే కాదు, దయ మనమైనా చూపించవచ్చు, ప్రతివాడు చూపిస్తాడు. మనము సంకల్పం చేస్తాము, స్వామి సంకల్పం చేస్తాడు. మన సంకల్పం చేయాలంటే ఆ సంకల్ప శక్తికి జ్ఞానశక్తి క్రియాశక్తి రెండు తోడు కావాలి. అప్పుడే ఆ పని పూర్తవుతుంది. స్వామి ఇచ్ఛా జ్ఞాన క్రియ మూడి యొక్క సమిష్టి స్వరూపం కాబట్టి ఆయన దయ దాక్షిణ్య రూపంగా సత్యప్రసాదంగా జరుగుతుంది. అందుకనే సంకల్పించగానే చేతిలో విభూది, సంకల్పించగానే చేతిలో వాడికి ఇవ్వదలుచున్న గొలుసో లాకెట్టో ఉంగరమో ఏర్పడటానికి కారణం దాక్షిణ్య స్థితి, ఆ శక్తి ఉన్నటువంటి అవతారం. మనం ఏదో ఆయన మనకి ఇచ్చారని కాదు, ఓ ఈ దాక్షిణ్యమూర్తి ఈ బంగారం ఉంగరం ఇచ్చిన వాడు మోక్షమైనా ఇవ్వగలుగుతాడు, నేను బుద్ధి లేక మోక్షం అడగ ఉంగరం అడుగుతున్నాను అని మనం గనక గుర్తించుకునేటట్టయితే ఎందుకోసం ఆయన వచ్చాడో, ఎందుకోసం మనం పుట్టామో, ఈ రెండిటి యొక్క సంధానం చేత పొందవలసినటువంటి ఉత్తమోత్తమ స్థితి మనం పొందగలుగుతాము అని మనం గుర్తించుకోవచ్చు. సో ఇంకొక ప్రత్యేకత, సంస్కరణే తప్ప సంహార లక్ష్యం లేని అవతారం. దత్తాత్రేయం, శ్రీపాదం, నారసింహం, ప్రభుం, సమర్థం, సాయం, సత్యసాయం అన్న పరంపర తీసుకునేటట్టయితే అందులో కూడా మళ్ళీ 7వ అవతారం మనం చెప్పుకుంటుంది. రుద్రంలో 7వ అనువాకం. ఆ 7వ అనువాక సూచన సంపూర్ణత చూస్తే కూడా దీనికి ఎగ్జాక్ట్గా స్వామి అవతారానికి సమన్వయంగా మనకు కనపడుతుంది. సో సర్వధర్మ సర్వదేవత ప్రకటిత అంటే ఏమిటో దక్షిణ అమూర్తి మూర్తి, ఆ అమూర్తి మూర్తిగా వచ్చినటువంటి అష్టగురు స్వరూపంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. దానికోసమే ఆయన డ్రిల్ టీచర్ లాగా మనకి చేసి చూపించినటువంటి అవతారాల సంఖ్య చాలా. అందరూ మన ఉన్నతికి వచ్చిన వాళ్ళే. ఇంత ప్రత్యక్షంగా మనకు కనపడటం ఎక్కడా మనకు కనపడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు భక్తి మనం ముందు వాట్ యు కాల్ దట్ భజన సంఘంతో చాలా చిన్న వయసులోనే మొదలు పెట్టడం, ఏమిటి పునాది వేయటం, దెన్ సేవ అంటాం, అక్కడితో ఆకుండా సో బాల వికాస్ అంటాం, లేదు ఆధ్యాత్మికం అంటాం, ఏదో స్టడీస్, ఇవన్నీ మెట్టుగా మన చివరికి సీలింగ్ అండ్ డిజైర్స్ అది అర్థం చేసుకోవాలి. దాన్ని తీసి కాసి కొద్ది రోజులు పక్కన పెట్టడం, మళ్ళీ రుద్రం అంటాం, రుద్రం యొక్క అంతరార్థం అంటాం. అంటే ఇవన్నీ మెట్టుగా మనం ఎట్లా తీసుకొచ్చారు, పైకి తీసుకొచ్చారు కనుక గుర్తు చేసుకునేటట్టయితే మన గమ్యాన్ని మనం తేలిగ్గా పొందగలుగుతాం. ఆయన ఏ మార్గాల్లో మనం తీసుకుపోతున్నారు అనే అవగాహన మనకి పెరిగి మనం పొందవలసింది పొందుతాం. కాబట్టి ఆ మాదిరిగా ఈ అవతారపరంగా దాన్ని మనం గుర్తు చేసుకుంటాం. గణపతి రూపంలో కనిపించిన వాళ్ళు, సూర్యుని దుర్గ రూపంలో, లేదు రామ కృష్ణ అనేక అవతారాల్లో కనిపించినటువంటి అవతారంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మన దీపావళి పరంగా ఆలోచించండి. స్వామి చెప్పిన జ్యోతి ధ్యానం ఒకసారి ఆలోచించండి. మన అంతర్గతం మొత్తం కూడా జ్యోతిర్మయత్వంగా భావించమనటం, ఈ దాన్ని కొంచెం ఆలోచించేటట్టయితే సప్తస్థితిలో ఒక వాక్యం ఒక మంత్రం, ఒక శ్లోకం మనకు గుర్తొస్తుంది. ఆ శ్లోకం ఏది? సాక్షాత్ బ్రహ్మదేవుడు పరాశక్తిని ప్రార్థన చేసిన శ్లోకం. ఆ శ్లోకం యొక్క ధ్యేయం కూడా ఏమిటి? యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తిని మేలుకొల్పాలి. తనే పోయి మేలుకొల్పుకోవచ్చు కదా అంటే తన వల్ల కాలే. విష్ణుమూర్తిని, యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తిని మేలుకొల్పనుంటే తన వల్ల సాధ్యం కాలేదు. కాబట్టి ఓహో, ఈయనని యోగ నిద్రలో ఉంచినటువంటి శక్తి ఏదో ఉన్నదన్న తెలివితేటలతో సత్వగుణ సంపన్నుడు కాబట్టి భావించి ఆ పరాశక్తిని ఆయన ధ్యానం చేశాడు. ఆ ధ్యానం చేస్తున్నటువంటి విధానం కనుక అర్థం చేసుకున్నట్టయితే 4 రాత్రుల పరంగా ఆ పరమేశ్వరుడు చేసిన, అంటే సృష్టికర్త బ్రహ్మ చేసిన ధ్యానాన్ని ఇట్లా మనం చూడొచ్చు. ప్రకృతి స్త్వంచ సర్వస్య గుణత్రయ విభాగిని, ఏ పరమేశ్వరి, ఈ ప్రకృతి అంతా నీ యొక్క స్వరూపమే. దీన్ని 3 గుణాలుగా
కనిపించే విధానంగా దీన్ని విస్తరింపచేశావు. నీ యొక్క స్వరూపాన్ని రాత్రి పరంగా ఆలోచించినప్పుడు కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణ అంటే దారుణ రాత్రి, ఈ 4 రాత్రులుగా నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను. ఈయన్ని యోగ నిద్రలోంచి మేలుకొల్పి ఈ కార్యక్రమాన్ని సంధానం చేయని కోరుతాడు అనుకోండి. అంటే ఇందులో రాత్రి అనే మాటని మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏమిటంటే, దీపావళి అనేది రాత్రి పండుగ. ఇప్పుడు జ్యోతిర్మయత్వం ఉంటున్నాం. ఈ జ్యోతిర్మయత్వం అనేది రాత్రిపూటనే చాలా ప్రస్ఫుటంగా భాషిస్తుంది. అంటే పగలపూట జ్యోతి కనపడుతుంది కాదు, పగలపూట సూర్యుడి యొక్క వెలుగులో ఇది మాస్క్ అవుతుంది. రాత్రిపూట కనిగితే పూర్తిగా. ఈ రాత్రి అనే పదానికి అర్థం చూస్తే కిందసారి మనం చెప్పుకున్నట్టుగా రాతి సుఖం దదాతి ఇది రాత్రి. మనం ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న సుఖస్థితులు ఏమిటి? నిద్రపోవటం ఒక సుఖం, శారీరకమైన అనేక రకాల సుఖాలు పొందుతున్నాం. ఈ సుఖాలకి అనుకూలమైన అజ్ఞాన సుఖాలకి ఏ రాత్రి అయితే అనుకూలమో, సాధనా పరంగా జ్ఞానస్థితికి పోయి జ్ఞానానుభూతి పొందేదానికి కూడా అదే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకూలమైనటువంటి కాలము అన్న పరంగా రాత్రిని అర్థం చేసుకున్నప్పుడు, కాళరాత్రి స్వరూపంగా ఉన్నటువంటి ఓ మహాశక్తి, ఆ మహారాత్రి స్వరూప స్థితిని నాకు అనుగ్రహించు అన్న పరమైనటువంటి ప్రార్థనగా స్వామి యొక్క తత్వాన్ని దీపావళి పరంగా మనం అన్వయించుకోవచ్చు. ఎందువల్ల ఈ దీపావళిలో వచ్చిన ఇవాళ నరక చతుర్దశి ప్లస్ అమావాస్య, ఈ రెండింటి యొక్క మిక్స్చర్ ఉన్నది. నరక చతుర్దశి యొక్క రాత్రి ఏమన్నా అంటే జరిగిపోయిన రాత్రి నరక చతుర్దశి రాత్రి, ఇప్పుడు జరుగుతున్న రాత్రి అమావాస్య యొక్క రాత్రి. నరక చతుర్దశి యొక్క రాత్రిని కాళరాత్రి సంకేతంగా చెప్తారు పెద్దలు. అదే దీపావళి రాత్రిని మహారాత్రి సంకేతంగా చెప్తారు. మహారాత్రి అంటే ఏమిటి? మహత్తరమైనటువంటి రాత్రి, జ్యోతిర్మయమైనటువంటి రాత్రి. అనుభూతం చేసుకునే దానికి శివరాత్రిగా చెప్తారు. సో అందుకనే దాన్ని మహాశివరాత్రి అన్నారు. ఈ మహారాత్రి నా అనుభవంలోకి వచ్చినప్పుడు అది నాకు మహాశివరాత్రి అవుతుంది. ఇది లేకపోయేటట్టయితే ఏమవుతుంది? మోహరాత్రి. దాన్ని కృష్ణాష్టమి నాటి రాత్రి మోహరాత్రి అంటారు. దారుణ రాత్రి అంటే అక్షయ తేదీ నాటి రాత్రిని దారుణ రాత్రి అంటారు. ఈ 4 రకాల రాత్రుల రూపంలోనూ అనేక రకాల జీవులు మంచి చెడులు చేసే ఓ మహాతల్లి, నాకు ఆ మహారాత్రి స్థితిని ప్రసాదించు అన్న పరమైనటువంటి ప్రార్థన, దానికోసం వచ్చినటువంటి అవతారంగా ఈ అవతారాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎందువల్ల ఈ రాత్రి గురించి తెలుసుకుంటున్నాం అంటే, ఆ రాత్రి యొక్క తత్వాన్ని మనం అనుసంధానం చేసుకుని ధ్యానం చేయటం మూలంగా దాని యొక్క అధిగమనం మనకు సాధ్యం అవుతుంది. సపోజ్ కాళరాత్రి గురించి ధ్యానం చేసేటట్టయితే కాళరాత్రిని మనం అధిగమించగలుగుతాం. మహారాత్రిని గురించి కనుక ధ్యానం చేసేటట్టయితే మహారాత్రి యొక్క అనుభవాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి రాత్రి ధ్యానం సంకేతంగా మనం తీసుకోవచ్చు. షిరిడి అవతారంలో మాట ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకునేటట్టయితే, రాత్రిపూట నువ్వు నిద్రపోతున్నావు, నీ నిద్రపోతున్నప్పుడు ఏ సుఖమైతే నువ్వు పొందావో, పొగలపూట కూడా మెలుగుతో ఉన్నప్పుడు అదే సుఖాన్ని నువ్వు పొందగలిగేటట్టయితే అప్పుడు ఈ సన్నటి బట్ట దారాలతో కట్టిన చెక్క వల్ల మీద నువ్వు నిద్రపోగలుగుతావు అనే మాట చెప్తాడు ఆయన. అంటే నిద్రాతీత స్థితి ఆయనకి. శరీరానికి బరువు ఇవన్నీ అత్యంత సూక్ష్మమైన స్థితి. సో అది ఇండైరెక్ట్ గా మనకు అర్థమయ్యే విధానంగా చెప్పిన మాటగా అర్థం చేసుకోవచ్చు. సో ఇదే రాత్రులని దీపావళి పరంగా మనం ఆలోచించేటట్టయితే, ఆ రాత్రుల్లో జ్యోతిర్మయంగా దీపాల వరుసగా మనం దీన్ని భావిస్తాం. లలిత పరమేశ్వరి పరమైన నామాలు ఒకసారి మనకు చూస్తే, కుల స్వరూపిణి, కుల అకుల. కుల అంటే కుల సమూహం అన్నాం. అంటే కుల సమూహాన్ని మనలో ఉన్నటువంటి షట్చక్రాల్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ శక్తులుగాను, ఆ మార్గంలో మనం ప్రయాణం చేసి ఈ కులాలకి ఆధారమైనటువంటి నిర్జ్యోతిర్మయ జ్యోతి లేదా శివశక్తిపరమైన జ్యోతి సహస్రారంలో అకులాన్ని చేరేదానికి ఈ సాధనా మార్గంలో ప్రయాణించి దాన్ని పొందటం అన్న పరంగా అర్థం. అంటే ఈ మహారాత్రి యొక్క జ్యోతిర్మయ తత్వాన్ని సూచించేదానికి మనం వెలిగిస్తున్న దీపాలే తప్ప, మనం అంతర్గతంగా 6 చక్రాల్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ తత్వాన్ని ఆధారం చేసుకుని మెట్టుగా మనం పైకి పోయి ఆ సప్తమ స్థితిలో ఉన్నటువంటి 7వ అనువాకంలో చెప్తూ ఉంటుంది, ఇదే చెప్పుకున్నాం మనం. ఆ సప్తమ స్థితిలో ఉన్నటువంటి షట్చక్రోపరి స్థితి, ఆ స్థితిలో ఉన్నటువంటి జ్యోతిర్మయ తత్వాన్ని అనుభవం పొందటమే
అసలు సిసలైన మహారాత్రి లేదు మహాశివరాత్రి పరమైనటువంటి అన్వయంగా సాధనాపరంగా దీన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి కాలంలోనే భగవంతుడు మనకి ఏ కాలం అయితే ఇచ్చాడో ఆ కాలంలోనే మనం దీన్ని సాధించాల్సి ఉంటుంది. కాలపరంగా దీని యొక్క అన్వయాన్ని ప్రతి తిథి కూడా ఒక జ్యోతిర్మయ నిత్యగా ఖడ్గమాల స్తోత్రంలో మనం గమనిస్తాం. కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే భేరుండే మహా ఉజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే ఆ చివరికి 16ది మహానిత్యే. అంటే ఏమన్నమాట, శ్రీచక్రాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకునేటట్టయితే మొట్టమొదట సెంటర్లో ఉన్న బిందువు చుట్టూతో ఒక త్రికోణం, అధోముఖమైన త్రికోణం ఒకటి ఉంటుంది. అందులో 3 భుజాలు ఉంటాయి. ఆ 3 భుజాలను ఒక్కొక్క భుజాన్ని ఆధారం చేసుకుని 5 జ్యోతిర్మయ శక్తులు ఉంటాయి. 3 ఐదులు 15. ఈ 15కి ఆధారం మధ్యలో ఉన్న నిర్జ్యోతిర్మయ జ్యోతి, ఇది 16. ఈ 15ని నిత్యా దేవతలు అంటారు. మనకి 15 తిథులు ఉన్నాయి. పూర్ణిమ నుంచి పాడ్యమి నుంచి మొదలుపెట్టి పూర్ణిమ దాకా, మళ్ళీ పాడ్యమి నుంచి మొదలుపెట్టి అమావాస్య దాకా ఈ 15 సైక్లిక్ ఆర్డర్లో 1, 2, 3, 4 ప్రకారంగా ఆ దేవతల్ని మనం అప్లై చేసుకుంటే ఆ తిథికి ఆ పర్టికులర్ దేవత క్రమక్రమంగా మెట్టుగా జ్యోతిర్మయంగా పెరగటం అనే స్థితి మనం చూస్తూ ఉంటాం. మెట్టుగా కిందకి దిగటం అనేది చూస్తూ ఉంటాం. ఈ మాదిరిగా మన జీవితం నడుస్తుంది. జ్యోతిర్మయం యొక్క ఊర్ధ్వ స్థితి అధోస్థితి పరంగా నడుస్తుంది. ఈ రెండిటికి ఆధారమైన స్థిర నిత్య మహానిత్య దాన్ని మనం పొందేదానికి ఈ కాలంలోనే పొందాలి సుమా అన్న సంకేతం. దీనికోసమే ఏం చెప్తారు, ఈ 15 తిథులకి కూడా ఈ 15 నిత్యా దేవతలను ఏమన్నా క్లాక్ వైజ్ గా 15 మందిని చెప్పేటట్టయితే పాడ్యమి నుంచి పూర్ణిమ దాకా, అదే తిథి దేవతల్ని యాంటీ క్లాక్ వైజ్ లో చెప్పేటట్టయితే అమావాస్య నుంచి పాడ్యమి దాకా వస్తారు. ఈ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ గొడవ లేకుండా ఈ 15 తిథులకి కూడా 15 జ్యోతిర్మయ దేవతల్ని చెప్పారు. మళ్ళీ ఆ జ్యోతిర్మయ దేవతల్ని అన్వయం చేసుకుని సాధన చేస్తే అసలు శిశులైన ఈ 15కి ఆధారమైన సంపూర్ణ అంతర్గత శివశక్తిపరమైన జ్యోతిర్మయ తత్వాన్ని చేరచ్చు అన్న సంకేతాన్ని ఈ ఇండికేట్ చేయటం. వాళ్ళు దీనికి చెప్పేది మాట్లాడేటంటే ఈ తిథి దేవతల్ని, అంటే పాడ్యమి అంటే శుద్ధ పాడ్యమి బహుళ పాడ్యమి రెండిటికి, ఆ పాడ్యమికి అధిష్టాన దేవత అగ్ని, అగ్నియాచ ప్రథమాయచ అన్నిటికీ ఆధారం అగ్ని కాబట్టి అదే మొదటిది. రెండోది అశ్విని దేవతలు. అశ్విని దేవతలు అంటే ఆరోగ్యం వైద్యం దానికి సంబంధించింది, దానికి శరీర దృఢత్వాన్ని సరిగ్గా ఉంచుకోండి రెండోది. మూడోది ఉమ అంటే ఏంటి, ఓంకారం యొక్క రివర్స్. ఓంకారం ఉమ రివర్స్ అయితే ఉమ అవుతుంది. సో ఆ ఉమాతత్వం 3వ తది నాటికి అధిదేవత. 4 గణపతి, అన్ని రకాల అడ్డంకుల ఓంకారాన్ని పొందేదానికి వచ్చే అడ్డంకులన్నీ తొలగించుకోండి, అది గణపతి 4వది. 5వది నాగదేవతలు, పంచమి నాగదేవత అంటూ ఉంటాం. మనం ఊరికే పూజలు చేస్తూ ఉంటాం, దాని యొక్క అంతరార్థాన్ని చెప్తున్న జ్యోతిర్మయ పరంగా. ఆ నాగదేవతలు, ఈ నాగదేవతలు ఏమిటి అంతర్గతం, ఈ నాగదేవతలు అంటే కుండలి శక్తి పరమైన దేవతలు. రకరకాల స్థితిలో ఉన్న వాళ్ళని 6 అనగానే మళ్ళీ స్కంద, ఈ షణ్ముఖ స్థితి, ఈ 6 చక్రాల్లో జ్యోతిర్మయంగా ఆ నాగశక్తిని ప్రవేశించడం. 7 సూర్యత జ్యోతిర్మయత్వం. 8 మాతృకా శక్తులు, ఇందాక ఇవి చెప్పుకున్నాం కదా అష్టస్థితులు, ఆ మాతృకా. తర్వాత 9వది దుర్గాదేవి. ఆ దుర్గాదేవిని నవదుర్గలుగా అనేక రకాల 9 చెప్పని లాస్ట్ టైం చెప్పుకున్నవన్నీ ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. 10 దిక్పాలకులు, 4 దిక్కులు 4 మూలలు పైన కింద, విశ్వం అంతా అదే విశ్వ విరాట్ తత్వానికి. అంటే ఈ రూపాల నుంచి విశ్వరూపానికి ఎట్లా నువ్వు పోవాలి అని ఇండికేషన్. అంటే దిక్పతుల స్థాయి దాటిన తర్వాత లోకపతులు. సో దిక్పాలకుల పరంగాను ఈ దిక్పాలక స్థితి దాటుతూనే నెక్స్ట్ వచ్చేది దశమి. 10 అయిపోయినాక ఏకాదశి. దిక్పాలకులు 10 అంటే దశమిది. ఏకాదశి వచ్చేప్పటికి కుబేరుడు, 11 రకాల లక్ష్ములు, ఈ 11 తత్వం. ఈ 11 అంటే ఏమిటి, ఏకాదశి రుద్రేకాదశి లక్ష్మి, 11 రకాల లక్ష్ములు ఆ తత్వంగా ఆ కుబేర తత్వాన్ని. ఆ తర్వాత విష్ణు
ద్వాదశికి విష్ణువు, 13వ తిథిని ఇప్పుడు దంతేర అంటూ, దంతేర కదా ధన త్రయోదశి. యాక్చువల్గా తేరస్ అనేది హిందీలో పలికే మాట. ఆ తేరస్సు ధన్ను తేరస్కి ధన్తేరస్ అయిపోయింది, దంతేర అయిపోయింది. అది ఇక్కడ ధనత్రయోదశి, దాన్ని యమత్రయోదశి లేదు, ఈ మాట కూడా ధనత్రయోదశి. ఎందుకని యముడు అధిష్టాన దేవత కాబట్టి యమత్రయోదశి. సో ధనం అంటే ఏమిటి? ధనమగ్ని, ధనం సూర్య, ధనం వాయు. ధనం అంటే కేవలం డబ్బు కాదు సుమా, సమస్తమైనటువంటి జ్యోతిర్మయ తత్వాన్ని సంపూర్ణంగా పొందగలగటమే అసలు శిస్తులైనటువంటి ధనం. దాన్ని పొందేదానికి అది 13. సో తర్వాత వచ్చే చతుర్దశికి అధిష్టాన దేవత మహేశ్వరుడు. ఆ తర్వాత వచ్చేది ఏది అమావాస్య ఆరు పూర్ణిమ. అమావాస్య కనుక ఏంటంటే పితృదేవతలు, లేదైతే చంద్రుడు. పితృదేవతలు అంటే మళ్ళీ పునరపి జన్మం, అందులో ఆసైక్యులు. చంద్రుడు అనేటట్టయితే మూలాధారంలో అగ్ని జ్యోతిర్మయత్వం, మధ్యలోనే ఉన్న హృదయాకాశంలోనే ఉన్న సూర్యుడి యొక్క జ్యోతిర్మయత్వం, పాలభాగం నుంచి అంటే భృగుడి నుంచి సహస్రానం దాకా చంద్రపరమైనటువంటి జ్యోతిర్మయత్వం. సో ఆ స్థితిలో ఆ జ్యోతిర్మయత్వాన్ని పొందటే స్థితికి మనకి కలిగించేదానికి మహత్తరమైనటువంటి అవతారంగా ఈ అవతారాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే క్రమపరిణితిలో అసురీ శక్తుల్ని కంట్రోల్ చేసుకుంటూ క్రమక్రమంగా జ్యోతిర్మయ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళని, అట్లాంటి వాళ్ళని నాకు చాలా ఆనందం అని చెప్పే నామానికి నామాన్ని లలితా సహస్రనామంలో ఇట్లా మనం చూడొచ్చు. సో అందులో అంటే నామాల పరంగా చెప్పినప్పుడు 28వ శ్లోకంలో నిత్య పరాక్రమటోప నిరీక్షణ సముత్సుక మనం చదువుతాం. ఇందులో అర్థం ఏమిటంటే ఇందాక నిత్య దేవతలు అయితే ఉన్నాయో ఆ దేవతల సమూహంతో అమ్మవారు ప్రయాణం చేస్తున్న సందర్భంలో వెనక నుంచి భండాసురుడు చీకటి శక్తుల యొక్క ప్రమేయంతో అటాక్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈ నిత్య దేవతలు వాడి యొక్క ప్రయత్నాన్ని భంగపరచటాన్ని చాలా ఆనందంతో అమ్మవారు చూశారు అనటంలో అర్థం ఏమిటంటే హరిషడ్ వర్గాల పరంగా ప్రతి మానవుడు తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు. వాడది తెలుసుకుని ఆ మార్గాన్ని మాని మిత్ర షడ్వర్గ పరమైనటువంటి సాధనాపరమైన మార్గాన్ని ఎన్నుకోవటం అనేది భగవతికి చాలా ఆనందం కలిగించి వాడి పురోగతికి దోహం చేసే స్థితి అన్న పరంగా అన్వయం చేసుకునేటట్టయితే ఈ జ్యోతిర్మయత్వానికి స్వామి యొక్క అవతారానికి మనం చెప్పుకున్న రుద్రంలో నుండి 7వ అనువాకానికి ఉన్న సంబంధం అంతర్గత జ్యోతిర్మయత్వం అల్టిమేట్ శివశక్తి సంధానంగా అన్వయం మనకు అవుతుంది. సో ఈ జ్యోతిర్మయత్వాన్ని స్వామి పరంగా ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. సాయిశ్వర్య దివ్య దర్శనం, ప్రేమ జ్యోతి ప్రకాశం, పాప తాప శాప నాశంచ సాయి పద సేవనం. ఆయన పాదాల నుండి ఎప్పుడైతే మనం పట్టుకుని ఆ ప్రయత్నం మనం చేస్తామో ఆ ప్రయత్నంలో మనం పొందే యొక్క అల్టిమేట్ స్థితి అది. దీన్ని 7వ అనువాకంలో నుండి మొత్తం 7వ అనువాకం యొక్క సమిష్టి భావాన్ని 2-3 మాటల్లో చెప్తాను. దీనికి సంబంధం మీకు అర్థమవుతుంది. 7వ అనువాకంలో మనం ఏమనుకున్నాం? 8 రకాల నీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటి దుందుభి అనుకున్నాం, నాదపరమైనటువంటిది. ఆ తర్వాత దృష్ణ అనుకున్నాం, చాలా విచక్షణాయుతమైన పరిశీలన అనుకున్నాం. దూత ప్రహిత హిత పరంగా ఏ మాదిరిగా మన మార్గంలో ముందు పోవాలో తెలుసుకున్నాం. తర్వాత నిశ్చంగిణ ఇష్టుమతి, జ్ఞాన దృష్టితో ప్రపంచ బంధానికి చిక్కకుండా పోయేదానికి. తర్వాత తీక్ష్ణ ఆయుధాలు అంటే భగవంతుడి యొక్క నిగ్రహ అనుగ్రహ శక్తులు ఎప్పుడు మన మీద ఉంటాయి కాబట్టి జాగ్రత్త సాధనలో ఉన్న వాళ్ళకు వచ్చిన శక్తుల పరమైన జాగ్రత్త, లౌకిక జీవులు లౌకికమైన సంఘటన పరమైన జాగ్రత్తగా జీవితాన్ని గడపటం గాను. తర్వాత స్వాయుధ భగవంతుడి యొక్క సుచక్ర అంటే సుదర్శనం మూలంగా భగవంతుడి యొక్క జ్యోతిర్మయ స్థితి 7వ స్థితికి పొందటం అనే పని చేసుకున్నాం. ఆ తర్వాత 8 రకాల సాధకుల్ని కాట్య అంటే నేలపై వర్షపు కాలువ నీటి కాలువలుగా పారేది, నీపి అంటే కొండపై నుంచి రకరకాలుగా దూకుతున్న అడ్డదిడ్డమైన సాధనలు చేసేవాళ్ళు, బురద నీళ్లు సూద్య అంటే బురద నీళ్లు సంసార పంకంలో పాతుకుపోయిన వాళ్ళు, సరస్య అంటే సంసారంలో ఉంటూ సాధన చేసేవాళ్ళు, నాద్య అంటే శీఘ్రంగా పారుతున్న నదీ జలాలు గాయత్రి మొదలైన సాధనలు చేసేవాళ్ళు,
వైశ్యంత అంటే ఆలయ తటాకాల్లో జలం, వేద సాంప్రదాయ సాధనలు చేసేవాళ్ళు. లోతట్టు బావులు అంటే స్థిరాభ్యాసపురం, లోతట్టుకు చేరిన అనూహ్యమైన సాధనలో చిక్కి గడుపుతుండేవాళ్ళు. ఈ సాధనలకి నీటికి ఆధారమైన వర్షం అంటే భగవంతుడి యొక్క సాకార అనుభూతి. అవర్ష అంటే సముద్ర జలం అంటే లేదు, బయట నుంచి వచ్చిన వర్షం కాకుండా వీటికి ఆధారమైన జలంగా. సో నిరాకార ప్రాసక్తి సంకేతంగా దాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ తర్వాత మంత్రాలు మేఘ్యాయచ విద్యుచ్ఛాయచ అంటే సందేహ మేఘాలు, దాని యొక్క నివారణ. తర్వాత వాత్యాయచ రేష్మయాయచ, వాత్య అంటే ఏమిటి? ప్రళయకాలంలో వచ్చే మహత్తరమైనటువంటి వర్ష సూచన. రేష్మ్య అంటే అఖండమైనటువంటి సూర్య రశ్మి యొక్క సూచన. దాన్ని సాధనాపరంగా సంఘపరంగా ఎట్లా మనం తీసుకోవచ్చు అంటే, వ్యక్తిపరంగా ఆలోచించినప్పుడు సమాధి స్థితిలో సప్తమ చక్రంలో వ్యక్తి యొక్క అనుభూతిని దాన్ని పొందేది. అది కనుక అర్థం చేసుకోలేకపోతే, ఆ అనుభూతి కనుక జీవితంలో పొందలేకపోతే, సావు పుట్టుక అనే చక్రంలో చిక్కి ప్రళయం దాకా కాలాన్ని గడపటం అంటే మహారాత్రి కాళరాత్రి పరంగా. మోక్షం పొందావా? మహారాత్రి స్థితి. మోక్షం పొందలేదా? మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం అనే కాళరాత్రి స్థితి. ఈ రెండిటి యొక్క సైకిల్లో మానవుడు చిక్కుకుంటూ తిరుగుతూ ఉంటాడు అన్న, అంటే దీపావళి పరంగా మహారాత్రి కాళరాత్రి, సాధనా పరంగా షట్చక్రాలు సప్తమం, వ్యక్తిపరంగా. దీన్ని మనకు అనుగ్రహించేదానికి వచ్చే అవతారంగా స్వామి యొక్క శక్తి అవతారంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఆ స్థితి కనుక దాటి మనం ముందుకు పోయేటైతే వాస్తవ్య వాస్తుపాయచ అంటే వస్తు ప్రాధాన్యమైనటువంటి జీవితంలోనే ఉన్న ప్రళయంలో మళ్ళీ పుట్టడం మళ్ళీ చవటంగా తిరుగుతూ ఉంటాం. అది కనుక తెలుసుకుని సాధన చేసేటట్టయితే భగవంతుడి యొక్క గృహప్రవేశం. భగవంతుడి యొక్క గృహప్రవేశం అంటే ఏమిటి? భగవంతుల్లో నేను ఒక భాగంగా మారిపోవటం. యో రుద్రో అగ్నౌ అప్సయ ఓషధీషు యో రుద్రో విశ్వాభూన అవచి తస్మై రుద్రాయ నమో అస్తు. ఏమిటి? విశ్వం అంతా ఉన్నది ఒకే ఒక రుద్రతత్వం అన్న అనుభూతి మనకి రావటం, అదే విశ్వం విష్ణువు పరమైనటువంటి అనుభూతి మనకి కలిగించేదానికి వచ్చినటువంటి మహత్తరమైనటువంటి అవతారంగా ఈ శివశక్తి పరమైనటువంటి అవతారాన్ని మనం భావించవచ్చు. సో దీన్ని ఇప్పటికే అయితే కొంచెం టైం అయినట్టుంది, ఇక్కడ ఆపుతాను. ఇందులో సందేహాలు కానీ ఎలాబరేషన్ కానీ ఏదైనా ఉంటే దోస్ పాయింట్స్ యూ కెన్ డిస్కస్. అందరికీ నమస్కారం.